ఈ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియాల్టర్స్ కి చైర్మన్ గా, హైదరాబాద్ రియాల్టర్స్ అసోసియేషన్ కి ఒక ప్రెసిడెంట్ గా నాతో పాటు సుమంత్ రెడ్డి గారు ఉన్నారు. చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండలేదు రియల్ ఎస్టేట్ మీద, బట్ అవసరాలను రియల్ ఎస్టేట్ లో లాక్ వచ్చినాయి. సో ఏజెంట్ అవ్వాలంటే ఏం చేయాలి, వాళ్ళకి ఏం స్కిల్ సెట్స్ కావాలనుకుంటున్నారు మీరు? ఇట్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. మనం అమ్మడం మన గొప్పతనం కాదు, వాళ్ళు మనల్ని నమ్మడం గొప్పతనం. ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ సమ్ ఆఫ్ ద మిస్టేక్స్ ఐ డన్ ఇన్ ద పాస్ట్. సో బట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్. రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి అమ్మాయిని కూడా ఎవరు అలాంటి నెగటివ్ నుంచి మనం ఒక ప్రొఫెషనల్ ఇండస్ట్రీ ఇది అని తేడానికే ఈ అసోసియేషన్స్ ఉన్నాయనేది మీ భావన? అంటే గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ లుకింగ్ ఎట్ రియల్ ఎస్టేట్ యాజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీ హ్యాస్ టు బ్యాక్ ద గవర్నమెంట్ అంతే. కస్టమర్ అయినా, బిల్డర్ అయినా, ఏజెంట్ అయినా, ఎవరైనా సరే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మన సక్సెస్ కి మనమే ఓనర్షిప్ తీసుకుంటాం, మన ఫెయిల్యూర్స్ కి ఎవడో ఒకటి బ్లేమ్ చేయాలి. ఆ మెంటాలిటీ ఉన్నంత వరకు బ్రోకర్ అనేవాడు మార్కెట్ లో ఉండాల్సిందే. ఒక ఏజెంట్ సంవత్సరంలో ఎంతవరకు సంపాదించవచ్చు? మరి 1 lakh నుంచి ఎంతైనా పోవచ్చు. డిలే చేసింది బిల్డర్, అతను కన్విన్స్ చేసింది ఎవరు? మనమే కదా. అవును. నా దట్ట నాకు పోయింది, ఐ డోంట్ వాంట్ అదర్స్ టు సఫర్ అని చెప్పేసి ఆయన మాట చెప్పగానే నాకు ఒక చెంప మీద కొట్టడం అనిపించింది. మేక్ షూర్ ఓకే ఇది యూ రిప్రజెంట్ వన్ పార్టీ. ఇఫ్ ఈస్ నాట్ రిప్రజెంటింగ్ యూ, డోంట్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిమ్. ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను, నన్ను మార్చేసిన అది ఎక్స్పీరియన్స్ అది. సో ఆల్మోస్ట్ 2006-07 టైంలో అందరికీ నమస్కారం. హైదరాబాద్ గ్రోత్ ఛానల్ మొట్టమొదటి తెలుగు ఎపిసోడ్ ఈరోజు మేము షూట్ చేయబోతున్నాం. అది కూడా నాకు నచ్చిన వ్యక్తితోని. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ప్రతి బిల్డర్కి, ప్రతి ఏజెంట్కి బాగా ఒక గత 20 ఏళ్లుగా సుపరిచితమైన మనిషి ఈరోజు మన మొట్టమొదటి ఎపిసోడ్లో మీతో మాట్లాడబోతున్నారు. ఇందిరా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, తనికెల్ భరణి గారు చిరంజీవిని వర్ణిస్తూ, ఎవరి పేరు చెప్తే ఏజెంట్కి సంతోషంగా ఒక ట్రాన్సాక్షన్ చేయగలుగుతాడో, ఎవరి పేరు చెప్తే ఒక కస్టమర్ ధైర్యంగా వెళ్ళి ట్రాన్సాక్షన్ చేయగలుగుతాడో, ఎవరి పేరు చెప్తే ఒక బిల్డర్ కూడా చాలా ధైర్యంతో ముందుకెళ్ళి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలుగుతారో, వారి పేరే సుమంత్ రెడ్డి గారు. నాతో పాటు సుమంత్ రెడ్డి గారు ఉన్నారు. క్షమించాలి, మిమ్మల్ని చాలా హై పిచ్ చేశాను, కానీ ఎందుకంటే నా మనసుకు నచ్చారు. ఎందుకంటే 20 ఏళ్లుగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఒక కస్టమర్ని ఎలా మీరు వారికి ట్రాన్సాక్షన్లో ఆ జర్నీని ఎంత స్మూత్గా చేస్తారనేది నేను పర్సనల్గా చూశాను. ఒక డెవలపర్కి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఎలాగా మొదలు పెట్టాలి, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీని ఎంత బాగా డిజైన్ చేసేవాళ్ళని నేను దానికి ప్రత్యక్ష విట్నెస్ని. సుమంత్ రెడ్డి గారు, మీ ఇంట్రొడక్షన్, మీరు ఎలాగా మీ రియల్ ఎస్టేట్ ప్రస్థానం స్టార్ట్ అయింది కొంచెం మా ప్రేక్షకులు చెప్తే మనం విల్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా బరువైన ఇంట్రొడక్షన్ ఇచ్చినాం. ఐ డోంట్ నో, నాకు అంత అంటే దాన్ని నేను నిజంగా అంత డిజర్వ్ చేస్తాను తెలియదు, కానీ బట్ రియల్ ఎస్టేట్ నాకు అనేది ఫస్ట్ నుంచి నాకు రియల్ ఎస్టేట్ అనేది చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండలేదు రియల్ ఎస్టేట్ మీద. కొన్ని ప్రత్యేక కారణాలతో ఆల్మోస్ట్ ఒక 23-24 ఇయర్స్ బ్యాక్ అవసరాలను రియల్ ఎస్టేట్లో లాక్ వచ్చినాయి. దీనిలో మేజర్గా ఏంటంటే రియల్ ఎస్టేట్ నాకు నచ్చింది పర్సనల్గా ఏంటంటే, అంటే ఫస్ట్లో వచ్చిన 2-3 ఇయర్స్ వరకు కూడా ఇష్టం లేకుండానే కంటిన్యూ చేయాల్సి వచ్చింది రియల్ ఎస్టేట్. అంటే ఒక పక్కనేమో అవసరాలు ఉన్నాయి, ఇంకో పక్కనేమో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. సో ఎందుకు వచ్చాను రావు అనిపించేది ఒక్కోసారి, బట్ ఇది తప్పని పరిస్థితుల్లో కంటిన్యూ అవ్వాల్సి వచ్చేది. బట్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత రిలేషన్షిప్స్ అయితే డెవలప్ అయినాయో కస్టమర్తో కానీ, మార్కెట్తో కానీ. సో ఆ కస్టమర్తో ఉన్న జర్నీలో ఏంటంటే, కస్టమర్ దగ్గర నేను చాలా నేర్చుకున్నట్టు. అంటే ఇప్పుడు ఒక ఐటీ సెక్టర్లో ఉన్న ఒక సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ ఉంటాయి. ఇప్పుడు నాలాంటి రోడ్డుకి ఆ రోజు ఒక నేను ఐటీలో వెళ్ళి ఉంటాయి. అవును. సో నాకు అతన్ని కలవాలంటే, నాకు అతని బిజినెస్ తెలుసుకోవాలన్నా, అతని ఇండస్ట్రీలో ఏమవుతుందో తెలుసుకోవాలన్నా నాకు అంత యాక్సెస్ దొరికేది కాదు. అబ్సల్యూట్లీ. బట్ రిలేషన్కి వచ్చిన కొత్తలో నేను మాదాపూర్ ఈ ఏరియాస్లో నీకు బిజినెస్ చేసేటోడిని. సో లక్కీలీ నాకు ఏంటంటే చాలా సీనియర్ లెవెల్లో ఉన్న ఎంప్లాయీస్, అంటే అప్పుడున్న ఒరాకిల్లో కానీ, మైక్రోసాఫ్ట్లో కానీ కలిసే అవకాశం దొరికింది నాకు. సో అంటే నాకు ఆ రోజు నేను వచ్చినప్పుడు అంటే నాకు ఆల్మోస్ట్ 23-24 ఇయర్స్ ఉండేది నాకు రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు. ఫర్ మీ ఇట్ ఈస్ బిగ్ టు మీట్ ఏది ఒక కంపెనీకి సంబంధించిన ఒక డైరెక్టర్నో, లేకపోతే ఒక హెచ్ఆర్ హెడ్నో కలుస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళతో కలిసి ఇది రిలేషన్ గురించి డిస్కస్ చేయడం కానీ, వాళ్ళకేమో రిలేషన్ ఏం జరుగుతుందని తెలుసుకోవాలి ఉండేది, నాకేమో వాళ్ళ సైడ్ నుంచి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఉండేది. సో దట్ వాస్ మోర్ ఆఫ్ ఏది మోటివేషన్ ఆ రోజుల్లో. నాకు బాగా గుర్తుండి, కోకాపేటలో ఎకరం 5 లక్షలు, మాదాపూర్లో స్క్వేర్ ఫీట్ 700 రూపాయలు ఉన్నప్పటి నుంచి మీరు మార్కెట్లో ఉన్నారు. మీ జర్నీని ఎలా చూస్తారు? మార్కెట్ అనేది ఐ ఫీల్ ప్రివిలేజ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సైకిల్స్ అన్ని చూసే అవకాశం నాకు దొరకడం. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లీ 5-6 ఇయర్స్ తర్వాత రిలేషన్లోకి వచ్చిండే కానీ నాకు ఆ జర్నీ నాకు అర్థమయ్యేది కాదేమో, ఆ ట్రాన్సాక్షన్ చూడగలిగేవాడిని కాదేమో. సో ఐ థింక్ గాడ్ హెస్ బీన్ కైండ్. సో ఇది మార్కెట్లో కరెక్ట్ సైకిల్లో తీసుకొచ్చినాడు నన్ను. సో ఇట్ గేమ్ ఇది ఆపర్చునిటీ టు సీ ది థింగ్స్ హ్యాపెనింగ్
అండ్ దెన్ ఇది థ్యాంక్స్ టు ఇది ఎన్ఆర్ ఇండియా వాళ్ళు 2009లో ఒక నేషనల్ ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేయాలి, ఆర్గనైజ్ రిలేషన్ని బిల్డ్ చేయాలని ఒక ఆలోచన వాళ్ళు పెట్టారు. దానివల్ల ఇక్కడ హైదరాబాద్లో కూడా అప్పుడు ఆపరా ఉండేది, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అని, తర్వాత అది హెచ్ఆర్ఏ కింద మారింది హైదరాబాద్ ఎడిటర్స్ అసోసియేషన్ అని, స్టేట్ బైఫర్కేషన్ తర్వాత. సో ఐ కుడ్ జాయిన్ దట్ అసోసియేషన్. సో ఆ సెషన్లో ఐ కుడ్ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ మై పియర్స్. సో దట్ గేవ్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఇది థింక్, అంటే అట్లీస్ట్ అంతవరకు ఏంటంటే లోకల్ మార్కెట్స్ కన్ఫైన్ అయిపోయినాయి. సో అంతవరకు లిమిట్ చేసుకున్న ఇది మైండ్ సెట్కి. సో ఇట్ గేమ్ ఏ బెటర్ ఎక్స్పోజర్, అంటే బయట మార్కెట్స్ ఏం జరుగుతుంది. సో ఇట్ గేమ్ ఏ ఇది డైరెక్షన్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. న్యూ మార్కెట్స్ని ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం దొరికింది. అండ్ థ్యాంక్స్ టు హెచ్ఆర్ఏ ది గేమ్ ఎన్ ఆపర్చునిటీ టు లీడ్ ద ఆర్గనైజేషన్. సో అండ్ దెన్ హెచ్ఆర్ఏ నుంచి నేషనల్ బాడీలోకి వెళ్ళడం జరిగింది. అండ్ దెన్ పీపుల్ హావ్ బీన్ రిసెప్టివ్ దేర్. సో అండ్ గాడ్ హెస్ బీన్ కైండ్, పీపుల్ హావ్ బీన్ సపోర్టివ్. సో ఐ కుడ్ బికమ్ ద చైర్మన్. ఐ స్టిల్ థింక్ ఇట్ ఈస్ అ డ్రీమ్, బికాజ్ ఐ నెవర్ థాట్ ఓకే వచ్చినప్పుడు రిలేషన్లోకి వచ్చిన ఇష్టపడి వచ్చింది కాదు. చాలా మంది అలాగే వస్తారు. సో యు ఆర్ ద రైట్ పర్సన్. మీరు అసలు ఈ క్వశ్చన్కి చాలా మంచిగా సమాధానం ఇవ్వగలుగుతారు. ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఏజెంట్గా ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోకి రావాలి అంటే వాళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, స్కిల్ సెట్లు ఏంటి? ఎందుకంటే మా ప్రేక్షకుల్లో చాలామంది ఏజెంట్స్ కూడా కొత్తగా చూస్తున్నారు, వాళ్ళు చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అండ్ మీరు ఇండస్ట్రీ చూసుకుంటే ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇది ఎవరికి ఒకరికి సొత్తు కాదు. ఇది అందరూ ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వచ్చు, దీనికి ఏం స్పెసిఫిక్గా లేదు. కానీ మీ దృష్టిలో ఒక ఏజెంట్ అవ్వాలంటే ఏం చేయాలి, వాళ్ళకి ఏం స్కిల్ సెట్స్ కావాలనుకుంటున్నారు మీరు? ఇది బిగ్ రెస్పాన్సిబిలిటీ రియల్ ఎస్టేట్ అనే బిజినెస్. ఐ థింక్ ఇది లాట్ ఆఫ్ పీపుల్ ఇది బిన్ మిస్లెడ్ అనమాట. డబ్బు చేసుకోవడానికి రా అని చెప్పేసి. ఇట్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీకు ఈరోజు లుక్ ఎట్ ద సొసైటీ టుడే, అన్న తమ్ముడిని నమ్మే పరిస్థితి లేదు, కొడుకు తల్లిదండ్రులు నమ్మే పరిస్థితి లేదు, తల్లిదండ్రులు కొడుకు నమ్మే పరిస్థితి లేదు. బాగా చెప్పారు. సో ఈరోజు మార్కెట్లో ఒక ఏజెంట్ని లేకపోతే ఒక డెవలపర్ని ఈరోజు నమ్మి మనం జస్ట్ అక్కడ ఏం ప్రోడక్ట్ కూడా ఉండదు. మనం బ్రోషర్ చూపిస్తాం, బ్రోషర్లో ఫ్యూచర్ని వాళ్ళకి ఇది ట్రై టు ఇది షోకేస్ ఫ్యూచర్, ఇది ఇప్పుడు ఈ మార్కెట్లో ఇది వస్తుంది అది వస్తుంది. సో యువర్ సెల్లింగ్ ఫ్యూచర్ ఫర్ దెమ్. ఇలాంటి ఎన్విరాన్మెంట్లో మన ఫ్యూచర్ గురించి మనం చెప్పే మాటలను నమ్మి మన దగ్గర వచ్చి ప్రోడక్ట్ కొనేవాళ్ళు, మనం అమ్మడం మన గొప్పతనం కాదు, కరెక్ట్, వాళ్ళు మనం నమ్మడం గొప్పతనం. అన్ఫార్చునేట్లీ నాకు కూడా ఇనిషియల్గా వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఈజీ టు సే, ఇట్ టుక్ మీ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్. నాకు కూడా ఇది ఒక 7-8 years అయితే కానీ ప్రాసెస్ అంతా అర్థం కాలేదు. సో ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్, ఓకే, సో ఫర్ సమ్ ఆఫ్ ద మిస్టేక్స్ ఐ డన్ ఇన్ ద పాస్ట్. సో బట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మిస్టేక్స్. సో ఐ థింక్ ఏజెంట్ అవ్వాలి అనుకునేది, ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ ఆల్వేస్ supports people with good intentions. Okay, so when you come with a good intention, you definitely have a career here. But if you come with a motive of making money, short term gains ఉంటాయేమో కానీ you cannot sustain here. ఇప్పుడు ఒక ఏజెంట్ అవ్వాలి అంటే, ఇప్పుడు మీరు కూడా మీ అసోసియేషన్లో కూడా మీరు చాలా వరకు ఒక ప్రొఫెషనలిజం తేడానికి ట్రై చేస్తున్నారు, ఒక ఏజెంట్కి ఒక రెస్పెక్ట్ తేడానికి ట్రై చేస్తున్నారు ఒక ఏజెంట్కి. సో ఈ అసోసియేషన్లో చేరాలి అంటే ఎలా చేయొచ్చు ఒక ఏజెంట్ అనేవారు? రేరా సర్టిఫికేషన్ తీసుకుంటే ఆ ఏజెంట్కి వచ్చే లాభాలు ఏంటి, అండ్ ఒక ఇండివిజువల్గా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఏమేమి అవసరాలు ఉంటాయి ఈ యొక్క అసోసియేషన్ కానీ ఈ రేరా సర్టిఫికేషన్ తీసుకుంటే అనేది మీరు కొంచెం చెప్పగలుగుతారా? ఫర్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ హ్యాస్ రికగ్నైజ్డ్ ఇది ఏజెంట్ ఆర్ బ్రోకర్ యాజ్ ఇది ఒక ప్రొఫెషనల్స్ కింద ఏంటంటే ఐడెంటిఫై చేసి కొన్ని ఇది కాంప్లైన్సెస్ తీసుకొచ్చింది. ఐ థింక్ రెరా అనేది చాలా మందికి ఇంకా చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ జస్ట్ అ బిగినింగ్, ఓకే. సో విత్ టైమ్ ఇట్ విల్ ఎవాల్వ్. బట్ రెరా ఈస్ హియర్ ఫర్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. రెరాలో చేరడం అంటే, రెరా అనేది ఈరోజు ప్రైమరీ మార్కెట్ వరకు మ్యాండేటరీ చేస్తారు. అంటే ప్రైమరీ మార్కెట్ అంటే డెవలపర్ ఏదైతే న్యూ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైమరీ ప్రాజెక్ట్స్ కింద వస్తాయి. సో కంప్లీట్ అయిపోయి వచ్చినటువన్నీ కూడా మీకు సెకండరీ మార్కెట్ కింద వెళ్ళిపోతుంది. సో ఈ ప్రైమరీ మార్కెట్లో ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళు రెరా కింద రిజిస్టర్ చేసుకోవడం ఇప్పుడు మ్యాండేటరీ. ఓకే, దానివల్ల ఇది ఉపయోగం ఏంటంటే, ఫస్ట్ తన క్రెడిబిలిటీ పెరుగుతుంది. అంటే అట్లీస్ట్ తన ఐడెంటిటీ అనేది లేదా తను సమ్ కాంప్లైన్సెస్ ఫాలో అవుతున్నాడు అనేది ఒక కస్టమర్కి ఇచ్చే ఒక కాన్ఫిడెన్స్ అనమాట. రెరా గైడ్లైన్స్ అనేది ఏజెంట్కి ఇంకా ప్రాపర్గా డిఫైన్ చేయకపోయినా సరే, బట్ దే పుట్ సమ్ గైడ్లైన్స్. సో ఇది ఇన్ఫర్మేషన్ అనేది డెవలపర్ సైడ్ నుంచి ఏదైతే రెరాలో సబ్మిట్ చేసినాడు ఇన్ఫర్మేషన్,
సో ఆ ఇన్ఫర్మేషన్ని ఇది మ్యానిపులేట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేయడం కావచ్చు. సో కస్టమర్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అంటే కమ్యూనికేషన్ ఏ రకంగా చేసినా సరే దానికి సంబంధించి ట్రాన్స్పరెన్సీ ఉంచేటట్టు. తర్వాత రేపొద్దున ఏదైనా ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఏదైనా ఇది సపోర్ట్ ఇవ్వాల్సినప్పుడు సో అవన్నీ ప్రాపర్ ఛానలైజ్ చేసుకునేటట్టు. సో ఈవెన్ పోస్ట్ సేల్స్ కూడా దానికి రెస్పాన్సిబిలిటీ ఉండాలన్నట్టుగా కొన్ని గైడ్లైన్స్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ యూ హ్యావ్ ఇది యువర్ స్కిన్ ఇన్ ద గేమ్. సో దానివల్ల ఏంటంటే యూ ఆర్ ఆల్సో మేడ్ షూర్ ఓకే గవర్నమెంట్ హెస్ మేడ్ షూర్ యూ ఆర్ స్టేక్ హోల్డర్ ఇన్ దిస్ బిజినెస్. అట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ గివింగ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద కస్టమర్ ఓకే దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఎన్ ఎకోసిస్టమ్ విచ్ ఇస్ కంప్లైంట్. సో అకౌంటబిలిటీని తీసుకొస్తున్నారు. ఈ బిజినెస్ మనం చేసే పనిని మనము లెజిటిమేట్గా చేస్తున్నామని చెప్తున్నాము. ఇంకోటి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఇది అకౌంటబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు కూడా యూ హ్యావ్ అంటే ఇట్ ఇస్ సెయింగ్ యూ ఆర్ ఎన్ ఇంటర్మీడియరీ బిట్వీన్ టూ పార్టీస్. రేపు పొద్దున ఎవరు అంటే ఒకవేళ ఆర్బిట్రేషన్కి వచ్చినప్పుడు కస్టమర్ వచ్చినా సరే కస్టమర్ సైడ్ రిప్రజెంట్ చేయొచ్చు. కస్టమర్ కొన్ని సందర్భాల్లో కస్టమర్ మ్యానిపులేట్ చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో డెవలపర్ మ్యానిపులేట్ చేయొచ్చు. సో యూ ఆర్ మోర్ ఆఫ్ అ ఇంటర్మీడియరీ అండ్ యూ రికగ్నైజ్ యాస్ ఇంటర్మీడియరీ అంతే. సో విచ్ ఇస్ గుడ్. బట్ విత్ టైమ్ సెకండరీ మార్కెట్లో కూడా ద వే వీ సీ బికాస్ వీ బీన్ టాకింగ్ టు ద అథారిటీస్ ఓకే ద సెంటర్ ఇమీడియట్గా తీసుకొస్తారా లేకపోతే కొంత టైం తీసుకొస్తారో తెలియదు కానీ బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈవెన్ సెకండరీ మార్కెట్లో కూడా అలా వచ్చేస్తుంది. ఓకే అది రావాలి కూడా బికాస్ ట్రాన్స్పరెన్సీ కావాలి, అకౌంటబిలిటీ ఉండాలా మార్కెట్లో అంటే డెఫినెట్లీ ఇట్ హస్ టు బి దేర్. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్రలో అయితే ఎగ్జామ్స్ కూడా మ్యాండేటరీ చేశారు. అవును. సో విచ్ మే హ్యాపెన్ సూన్ ఓకే ఇది తెలంగాణలో కూడా అదర్ స్టేట్స్లో కూడా అవే అవకాశం ఉంది. సో ఎగ్జామ్ ఉంటుంది. రేరాలో ఏజెంట్ అవ్వాలి అంటే ఒక ఎగ్జామినేషన్ కూడా రాయాల్సి వస్తుంది. ఇది ఫీజు ఎంత ఉంటుంది దీనికి ఒక ఏజెంట్ ఇండివిజువల్? మన తెలంగాణలో అయితే 10,000 వచ్చేసి ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ అయితే ఓకే అండి. కంపెనీకి అయితే 50,000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. సో దానికి సంబంధించి కొన్ని కేవైసీలు ఉన్నాయన్నమాట. సో లైక్ మీ పాన్ కార్డు వారి కంపెనీ ఉంటే ఐటీ రిటర్న్స్ అన్ని. సో దానికి సంబంధించి ఇది 3 ఏళ్ళ ఐటీ రిటర్న్స్ 3 ఏళ్ళ ఐటీ రిటర్న్స్ ఉంటాయి. లేదా ఐటీ కొత్త న్యూ కంపెనీ అయితే దానికి సంబంధించి ఎన్ఓసి ఇవ్వాల్సి వస్తుంది. సో తర్వాత వాళ్ళకి సంబంధించి వేరే కంప్లైంట్స్ ఏవైతున్నాయి అది ఆల్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్. చూసుకుంటే దాని జస్ట్ వెరీ సింపుల్ ప్రాసెస్, అది ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఐ థింక్ ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్. వెరీ 1 hour కూర్చున్నారని మొత్తం అయిపోతుంది. అబ్సల్యూట్లీ ఓకే. అండ్ దెన్ ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో ప్రొయాక్టివ్ ఇన్ తెలంగాణ టుడే. సో అట్లీస్ట్ వెరీ ఆఫ్టర్ సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత ఐ థింక్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. ఐ థింక్ ఇప్పుడు కొత్తగా ట్రిబ్యునల్ కూడా పెట్టారు, తెలంగాణ రేరా ట్రిబ్యునల్. సో చిత్రా రామచంద్రన్ గారు దానికి మెంబర్గా ఉన్నారు. సో తర్వాత ఐ థింక్ సెకండ్ క్వశ్చన్ వాస్ అబౌట్ హెచ్ఆర్ఏ మెంబర్ అవ్వాలనేది. సో హెచ్ఆర్ఎల్ మెంబర్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ వచ్చి యూ షుడ్ బి రిజిస్టర్డ్ ఏజెంట్. ఓకే. సో నాన్ రిజిస్టర్డ్ ఏజెంట్స్ మనం హెచ్ఆర్లో తీసుకోము బికాస్ హెచ్ఆర్ఏ is a chapter of NAR India, this National Association of Realtors India. The core fundamental idea of National Association of Realtors India is to streamline the real estate sector, okay, and also to benchmark certain practices. Okay. So there's a strong code of conduct, okay, which is mandatory for a member. Okay. He has to follow that code of conduct. ఇవన్నీ కూడా ఒక ఏజెంట్ ని ఇంకా ప్రొఫెషనల్ గా చేయడానికి దోహదపడతాయి. దట్ ఇస్ ఐడియా. అదే కాదు ఐడియా ఉంది. సో బేసికలీ ఏంటి, ఇప్పుడు ప్రొఫెషన్ అనేది మంచి చెడు అనేది మనుషుల్ని బట్టి ఉంటుంది అంతే. ప్రొఫెషన్లో ఏం తప్పులేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టర్ని జనాలకి అనుమానం ఉంది, నమ్మకం ఉంది. అవును. నమ్మకం ఉన్న దగ్గర ఎందుకు ఉందంటే వాళ్ళ యాక్షన్స్ని బట్టి, నమ్మకం లేదనుకుంటే వాళ్ళు చేసిన తప్పులను బట్టి. మనం ఒక కొంచెం లైటర్ మోడ్ తీసుకోవాలి అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఎవరో అమ్మాయిని కూడా ఎవరు పెళ్లి చేసుకోవడానికి. సో అలాంటి నెగటివ్ నుంచి మనం ఒక ప్రొఫెషనల్ ఇండస్ట్రీ ఇది అని చేయడానికే ఈ అసోసియేషన్స్ ఉన్నాయనేది మీ భావన? ఇప్పుడు బేసికలీ ఏంటంటే అంటే నమ్మకం లేదు కస్టమర్ కూడా. ఇప్పుడు ఒక 25 years బ్యాక్ నేను చిన్నప్పుడు, అంటే 25 years కాదు సారీ ఆల్మోస్ట్ 40 years బ్యాక్ నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఒక డాక్టర్ అనేవాడు ఒక సర్జరీ చేస్తాడు లేదా మందు వేసుకోమంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా బలం చేసేటోళ్ళు. అంటే డాక్టర్ని ఆ రోజు డాక్టర్ చెప్పాడు అంటే దానికోసం అది చచ్చిపోతాడని అది ఆ పని చేసేటోళ్ళు. అవును. నేను డాక్టర్ మీద ఉన్న నమ్మకం బికాస్ పీపుల్ యూస్ టు కన్సిడర్ ఇది డాక్టర్ని దేవుళ్ళ చూసేటోళ్ళు. ఈ రోజు ఐ హావ్ సీన్ రీసెంట్లీ నేను ఎక్కడ రోడ్డు పైన చూసా సెకండ్ ఒపీనియన్ అని చెప్పేసి, అది కంపెనీసే. డాక్టర్ ఇచ్చిన అడ్వైస్ మీద నమ్మకం లేదు ఎవరికి కూడా. పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ సెకండ్ ఒపీనియన్స్. ఎందుకు వెళ్తున్నారు? నమ్మకం కోల్పోయారు పీరియడ్ ఆఫ్ టైం. ఒక టైంలో డాక్టర్ అనేవాడు ఉన్న పాత డాక్టర్స్ అందరూ కూడా సర్వీస్ లా చేశారు. మధ్యలో కొందరు కొన్ని కంపెనీస్ అన్ని కొన్ని హాస్పిటల్స్ అన్ని కూడా కమర్షియలైజ్ ఎప్పుడైతే చేసేసారో, కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేసినాయో కమర్షియలైజ్ చేయడం మొదలెట్టారో జనాలకు ఆటోమేటిక్ అనుమానం మొదలైంది. సో ఏమైపోయింది, ఆ ప్రొఫెషన్ మీద అనుమానిస్తున్నారు ఈరోజు.
ఒకప్పుడు దేవుడిగా చూసిన డాక్టర్స్ని ఈ రోజు ఒక ప్రొఫెషన్ కింద చూస్తున్నారేమో కానీ ఆ నమ్మకం లేదు ఈరోజు. సిమిలర్లీ రియల్ ఎస్టేట్ ఉంది. ఇప్పుడు ఇఫ్ ఎవ్రీబడి ఇన్ రియల్ ఎస్టేట్ అంటే మెజారిటీ, ఐ వుడ్ నాట్ సే ఎప్పుడు అందరూ పర్ఫెక్ట్ ఉంటారని నేను చెప్పాను, కానీ ఒక మెజారిటీ అనేవాళ్ళు సర్వీస్ సెంట్రిక్గా ఆర్గనైజేషన్ అంటే ఇండస్ట్రీలో కానీ వస్తే, కాంట్రిబ్యూట్ చేద్దాం కొని వస్తే ఆటోమేటిక్ రెస్పెక్ట్ పెరిగిపోతుంది. సో కొత్తగా వచ్చే ఏజెంట్లు ఎవరైనా సరే ప్రొఫెషనల్గా ఉండి డబ్బే ప్రాధాన్యం కాకుండా కస్టమర్కి ఇవ్వాల్సిన నాలెడ్జ్ ఇచ్చుకుంటూ ట్రాన్సాక్షన్ చేస్తే అదే నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. సో రిఫరెన్స్ కూడా ఒక కస్టమర్ కూడా నమ్మకం వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. ఇప్పుడు మనం జనరలైజ్ చేస్తే రెస్పెక్ట్ ఉండకపోవచ్చేమో, బట్ 1-to-1 మన కస్టమర్స్ ఉన్నారు, మన రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? మనతో ఎంగేజ్ చేసే కస్టమర్స్ మనకు డెఫినెట్లీ దర్ గివింగ్ రెస్పెక్ట్, రైట్? అబ్సల్యూట్లీ. బట్ పీపుల్ హూ హ్యాడ్ బెటర్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు మాత్రమే అక్యూజ్ చేస్తున్నారు. పీపుల్ మంచి ఎక్స్పీరియన్స్ ఉందనుకో వాళ్ళు డిఫరెంట్ రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో మనం జనరిక్గా అన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ అట్ ద సేమ్ టైం ఇట్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ముందు చెప్పినట్టుగానే ఏంటంటే ఇట్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. మనల్ని మనం ప్రాపర్గా కండక్ట్ చేసుకోకపోతే ఐ థింక్ వీ డెఫినెట్లీ విల్ బీ బ్లేమ్డ్. సో ఇది చాలా మంచి పాయింట్. ఎందుకంటే ఒక ఏజెంట్గా చాలామంది రావాలనుకుంటారు, ఎందుకంటే దీనికి రిసెషన్ లేదు, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అసలు ఏమీ నడవట్లేదు అనేది ఒకటి అనుకుంటే, ఎందుకంటే అమ్మకాలు కొనడం అమ్మకాలు అనేది ఎప్పుడు జరుగుతుంది. అది మంచి మార్కెట్లో జరుగుతుంది, చెడు మార్కెట్లో జరుగుతుంది. మార్కెట్ లేనప్పుడు కూడా, ఎందుకంటే డబ్బే ప్రధానం అక్కడ, డబ్బు కావాలి కదా మూవ్మెంట్ అవ్వాలంటే. సో అనుకుని ఏజెంట్ అనే పాత్ర చాలా ఇంపార్టెంట్. కానీ వచ్చేవారు ఒక లాంగ్ టర్మ్ ఆలోచించుకుని డబ్బు ఒకటే ప్రాధాన్యం కాకుండా, అండ్ ఇలాంటి అసోసియేషన్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియాల్టర్ అండ్ హైదరాబాద్ రియాల్టర్స్ అసోసియేషన్, మనం ఓన్లీ హైదరాబాద్ నుంచి మాట్లాడుతాం, ఇది ఈ కంట్రీలో ప్రతి స్టేట్లోనే ఉంది, యూనో. సో విచ్ కమ్ అంటే ఇదంతా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియాల్టర్స్ అంబ్రెల్లా కిందకే వస్తాయి. ఇలాంటి అసోసియేషన్లో జాయిన్ అయ్యి రేరా ఏజెంట్ సర్టిఫికేషన్ తీసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది అనేది అగైన్ మనము యాజ్ అన్ ఆర్గనైజేషన్ మనం వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వగలుగుతాం. అవును. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నా యాక్షన్, ఇప్పుడు నా ఫ్యూచర్ అనేది, నా ఫేట్ అనేది నా యాక్షన్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు దీనిలో అందరూ మంచోళ్ళు ఉంటారా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దే కుడ్ బి వన్ గుడ్, దే కెన్ బి 100 గుడ్ గైస్, ఆర్ దే కెన్ బి ఇది 100 మందిలో ఒక 10 మంది అటు ఉంటారు, ఇటు ఉంటారు. అవును. సో మనం ఎగ్జాక్ట్లీ అందరి గురించి మనం మాట్లాడలేం, బట్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ మన ఐడియా వచ్చేసి ఏంటంటే దీన్ని ఎంతవరకు మనం దీన్ని ఆర్గనైజ్ చేయగలుగుతాం. లక్కీలీ మనకి ఎన్ఐఆర్ మనకు ఏదో యుఎస్ లో ఉన్న బాడీ అయితే ఉందో, సో దే ఆర్ ఆల్సో సపోర్టింగ్. సో గవర్నమెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో ఇది మనం రికగ్నైజ్ చేసినాయి. సో వీఆర్ ద ఇది ఆఫ్టర్ ట్రేడ్ అండ్ నారెడ్కో వీఆర్ ద ఓన్లీ అదర్ ట్రేడ్ బాడీ రిప్రజెంటింగ్ ఓకే ఇది రియల్ ఎస్టేట్ అట్ ద సెంట్రల్ అడ్వైజరీ కౌన్సిల్. ఐ థింక్ మొన్నే ధర్మేంద్ర ప్రధాన్ గారు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ వారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియాల్టర్స్. 2 days బ్యాక్ ది మినిస్టర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ మనోహర్ లాల్ ఖట్టర్ గారిని, తర్వాత మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఇద్దరం కలవడం జరిగింది. సో ఒకటేమో 1 India 1 లైసెన్స్ చేయమని చెప్పి ఒక రిప్రజెంటేషన్, అంటే మొత్తం రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరికీ ఒకటే లైసెన్స్ ఇచ్చి ఒకే కంట్రీ ఒకటే లైసెన్స్ ఉండాలని చెప్పేసి మనోహర్ ఖట్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు, వాళ్ళు కలిసి అంటే ఇప్పుడు మనము ఈ రోజు వరకు మన ఎడ్యుకేషన్ కానీ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో, సో మనం ఇప్పుడు వరకు మనం లిమిట్ చేస్తుంది మన మెంబర్స్కే. అవును. మనం ఐడియా ఏంటంటే ఇప్పుడు మన మహారాష్ట్రలో అయితే అది ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చిందో దాంట్లో మనం వీ హ్యాడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే. సో ఆ కాంటెంట్ మీరు ప్రిపేర్ చేసి వాళ్ళకి మనం ముందు రికమెండేషన్ ఇచ్చినాము, టెస్ట్ మ్యాండేటరీ చేయమని చెప్పేసి. లక్కీలీ అప్పుడున్న రెరా అథారిటీస్ దాన్ని పాజిటివ్గా తీసుకోవడం, దాన్ని వాళ్ళు ఇనిషియేట్ చేయడం, దానిలో కంటెంట్లో మనం కూడా పార్టిసిపేట్ చేయడం. ఓకే. సో డెలివరీలో కూడా మనం దాదాపు ఒక 4-5 మందిని ఇప్పుడు ట్రైన్ చేస్తున్నాం మనం దానిలో. సో మనం కంటెంట్ ఇచ్చినాము, ఆన్లైన్ ట్రైనింగ్ చేసినాము, తర్వాత అసెస్మెంట్లు మనం చేసినాము, ఇది ప్రీ అసెస్మెంట్ మనం చేసినాము, తర్వాత సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దెన్ దే వెంట గివ్ ద ట్రైనింగ్. సో అక్కడ మనకు రిలైజ్ ఏంటంటే మన మెంబర్స్ వరకు లిమిట్ చేసుకుంటే కష్టం, బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు ద ఇండస్ట్రీ యూ నీడ్ టు బ్రింగ్ ఎవ్రీబడి టుగెదర్, అందరికీ కలుపుకోవాలి. సో మనం ఇప్పుడు ఆ స్కేల్ చేయాలంటే మన దగ్గర రిసోర్స్ లేదు, బ్యాండ్విడ్త్ లేదు. సో అందుకని మనం మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ సహకారం ఉన్నప్పుడు ఎప్పుడు మన ఐ థింక్ ఐ నీడ్ టు థ్యాంక్ ఇది డిస్కషన్ వచ్చింది కాబట్టి ఐ నీడ్ టు థ్యాంక్ ఇది మినిస్ట్రీ. సో వాళ్ళు మనం ఇమీడియట్గా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేసి దెన్ ఆయన మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ఆయనతో అపాయింట్మెంట్ అంటే మినిస్ట్రీ మనకు క్రియేట్ చేసింది అనమాట. తర్వాత మనం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా సీఓని కూడా కలిసాము. So we most probably will be signing we'll be getting into a collaboration so that we content deliver చేయడం కోసం. Hopefully మనం కూడా జరిగితే I think probably in the next 6 months I think will be a lot of. So real estate agents కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఒక కోర్స్
మీరు డిజైన్ చేసి మనం అదే ఎడ్యుకేషన్ రికమెండ్ చేసాం గవర్నమెంట్ కి. Okay. సో ఐ థింక్ బెస్ట్ పార్ట్ ఈస్ ఏంటంటే మనం యూజీసీ దగ్గరికి వెళ్ళేటప్పటికే సో దేవర్ ప్లానింగ్ సంథింగ్ లైక్ దిస్. ఓకే. సో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో కూడా దేర్ ఆర్ ఆల్రెడీ థింకింగ్. అవును. అంటే గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ లుకింగ్ ఎట్ రియల్ ఎస్టేట్ యాజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ. ఓకే. ఇట్స్ ఆల్రెడీ రికగ్నైజ్డ్. సో ఇట్స్ జస్ట్ దట్ ఏంటంటే ఇండస్ట్రీ హ్యాస్ టు బ్యాక్ ద గవర్నమెంట్ అంతే. ఇప్పుడు నాకు ఇంకో క్వశ్చన్ ఉంది సుమంత్ గారు. హైదరాబాద్ అనే మహానగరంలో ఎన్నో ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి. ఈ ట్రాన్సాక్షన్స్లో ఏజెంట్ పాత్ర ఎంతవరకు ఉండొచ్చు? అంటే ఇప్పుడు మనం దీనిలో మనం కేటగరైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు అదే ఇప్పుడు ల్యాండ్ ప్లాటింగ్లోకి వెళ్తే, లేఅవుట్స్లోకి వెళ్తే ఆల్మోస్ట్ 90-95% బిజినెస్ మొత్తం అయితే ఏజెంట్ ద్వారానే. అదే మన కన్స్ట్రక్షన్ స్పేస్కి వచ్చాం అనుకో, దానిలో ఐ థింక్ ఇది అబౌట్ 30-40% మాత్రమే నా తెలిసి కాంట్రిబ్యూషన్ ఉంది హైదరాబాద్ వరకు అయితే తీసుకున్నా. అందుకనే ఎక్కువ ఉందని అనుకోవట్లేదు. ఎందుకంటే స్టిల్ ఇంకా కూడా ఇది అంటే మన హైదరాబాద్ మార్కెట్ ఇంకా ఎవాల్వ్ అవ్వాలి, అంత మెచ్యూర్ ఇంకా అవ్వలేదు అనుకుంటున్నాను నేనైతే. బట్ ఇఫ్ యూ సీ ఢిల్లీ, బెంగళూరు, బాంబే ఈ మార్కెట్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 80% బిజినెస్ అక్కడ ఏజెన్సీ నుంచి అవుతారు. ఏజెన్సీ బికాస్ అంటే వాళ్ళు అంత స్కేల్ చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే డెవలపర్ అనేవాడు కూడా ఈ రోజు డెవలపర్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్కేల్ తీసుకుంటే ఒక 4-5 కంపెనీలు తీస్తే పెద్ద స్కేల్లో అంటే ఆపరేషన్స్ ఆ స్కేల్ ఎవరు చేయట్లా. అవును. ఓకే, తక్కువ మంది ఉన్నారు. సో అందువల్ల ఏమైందంటే వాళ్ళ మ్యాన్ పవర్ ఛాలెంజెస్ కనిపిస్తలేదు. బట్ అదే ఇప్పుడు బాంబేకి వెళ్తే మీ ఒక కంపెనీకి సంవత్సరంలో ఒక 5-6 యూనిట్లు అమ్ముతుంది మినిమం. అవును. వాళ్ళ మ్యాన్ పవర్ సరిపోదు సేల్స్. ఇది సేల్ చేసేయడం కాదు కదా. అవును. సేల్ చేసిన తర్వాత రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ప్రీ సేల్స్, పోస్ట్ సేల్స్ అయిన తర్వాత ఇప్పుడు కస్టమర్ తో ఒక ట్రాన్సాక్షన్ అయిపోగానే రెస్పాన్సిబిలిటీ అయిపోలా. అవును. ఆ కస్టమర్ తో ఇల్లు అతనికి ఇది అందే వరకు మనం జర్నీ చేయాలి. అవును. మనం అన్ఫార్చునేట్లీ ఇక్కడ అంత ఎకోసిస్టమ్ ఎవాల్వ్ కాలేదు. కానీ అవును. బట్ ఇఫ్ యు సీ మార్కెట్ లైక్ బెంగళూరు, ఢిల్లీ, బాంబే, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్ని అక్కడ ఇది కస్టమర్ కలవడు. అవును. సో కలిసే అవకాశం కూడా అవసరం కూడా లేదు. ఎందుకంటే చెక్ కలెక్ట్ చేసుకో అంటే ప్రాపర్టీ చూపించిన దగ్గర నుంచి, చెక్ కలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి ఇది పోస్ట్ సేల్ సంబంధించిన సపోర్ట్ అంతా కూడా ఏజెన్సీ ఇస్తారు అక్కడ. అవును. సో అందువల్ల అవసరమైతే రీసేల్ అయితే కూడా వీళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకి మార్కెట్ చిన్నది కాబట్టి ఇప్పుడు అంటే లాస్ట్ మనం 8 years లో చూసినంత వాల్యూమ్ ఇదివరకు లేదు హైదరాబాద్ లో. ఫస్ట్ టైం సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇది అంటే ఈ బిజినెస్ ఈ స్కేల్ లో మనం చూస్తున్నది ఫస్ట్ టైమే. రేపు పొద్దున్న ఛాలెంజెస్ అనేటివి ఇక్కడి నుంచి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు డెలివరీస్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు రీసేల్ చేయాలి. ఇప్పుడు ప్రాపర్టీ కొనుక్కున్నాము, అమ్మాలి ఎవరు అమ్మాలి? మళ్ళీ ఏజెంట్. ఇప్పుడు బిల్డర్ అమ్మాడు కదా. అవునండి. సో బిల్డర్ అనేవాడు బిల్డర్ చేసి ఏం చేస్తారు, నెక్స్ట్ సెకండ్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోతారు. తను సెకండ్ ప్రాజెక్ట్ అమ్ముకోవాలి కదా. అవును. ఇప్పుడు మనం ఇప్పుడు కొనుక్కున్న ఆల్రెడీ కస్టమర్ ప్రాపర్టీని అమ్ముతాడా, తన ప్రాపర్టీ అమ్ముకుంటాడా? అవును, తన ప్రాపర్టీ అమ్ముకుంటాడు. సో అక్కడ ఛాలెంజ్ వస్తుంది. ఇప్పుడు అవును, అక్కడ ఎవరు హెల్ప్ చేయాలి? మళ్ళీ ఏజెంట్ అనేవాళ్ళు. ఏజెంట్ ఆయన కస్టమర్ డైరెక్ట్ అమ్ముకోవాలి, లేకపోతే ఏజెంట్ సపోర్ట్ తీసుకోవాలి. ఇదే దూర ప్రాంతాల్లో ఉందనుకోండి, ఇంకా కస్టమర్ కి అటు సైడ్ వెళ్ళి చేసేంత టైం కూడా ఉండదు. సో డెఫినెట్ గా ఒక ఏజెంట్ మీద డిపెండ్ అయి ఉండాలి కొంత శాతం వరకు. ఈవెన్ సిటీలోనే తీసుకోండి పని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంది. ఇప్పుడు ఒక 2,000 అపార్ట్మెంట్లు ఉంటాయి. 3,500. ఓకే, నేను యావరేజ్ చెప్తున్నా. 2,000 అపార్ట్మెంట్లు ఉన్నాయి. దాంట్లో 70% వచ్చేసి ఎండ్ యూజర్స్. అవును. 30% ఇన్వెస్టర్స్. అవును. ఈ 30% సేల్స్ అయితే మళ్ళీ చేయాలి కదా. అవును. సో ఆ 30% సేల్స్ ఎవరు చేస్తారు మళ్ళీ? ఇప్పుడు 30% అంటే ఇప్పుడు మన 2,000 అపార్ట్మెంట్స్ అంటే 600 అంటే ఆల్మోస్ట్ 600 అపార్ట్మెంట్స్ రీసేల్ లో ఉంటాయి. వేరే టైం అంటే ఒకటేసారి రాకపోవచ్చు. సో ఒక 6 months నుంచి ఒక 2 years స్పాన్ లో అది రీసేల్కి వస్తాయి. ఆ రీసేల్ అంటే ప్రతిసారి ఒక 10 యూనిట్స్ సేల్కి ఉంటాయి. ప్రతి వాళ్ళు అమ్మాలనుకుంటారు. సో ఇది ఇప్పుడు ఏజెంట్ ఉన్న అతను ఏం చేస్తాడు, అతను ఫుల్ టైం కూర్చుంటాడు. కస్టమర్ ఏంది, అతను ఆఫీస్కి వెళ్ళాలి. అతను అతను ఖాళీ టైంలోనే కస్టమర్తో ఎంగేజ్ చేయగలుగుతాడు. బట్ ఇక్కడ ప్రొఫెషనల్ ఎంగేజ్ చేసుకున్నప్పుడు ఏముంది, తను ఫుల్ టైం అదే జాబ్ లో ఉంటాడు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఒక 2 crore rupees ఒక అపార్ట్మెంట్ ఉంది. ఏజెంట్ వచ్చేసరికి ఒక 2% తీసుకుని బిజినెస్ చేస్తాడు. ఒక 6 months లో ఒక మీరు యూఆర్ హోల్డింగ్ దట్ ప్రాపర్టీ అదే రేట్లో 2 crores అనే రేట్లో 6 months హోల్డ్ చేసుకుంటే మనం బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే తీసుకున్నాం, లేదా 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యావరేజ్ తీసుకున్నా సరే, ఆ 1% అంటే 6 months యూ లాస్ 6%. అవును. But if you have a good agent, he can sell the same apartment within 1 month. That means మనం 2% ఇచ్చినా సరే you're saving that 4%, right? Absolutely. ఆ 6% ఎవరైతే అమ్ముతారంటే మళ్ళీ చెప్పలేము. మరి టైమే దీనికి అంతా కూడా అంటే సప్లై కంటిన్యూస్ వస్తూనే ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ 6 months లో ఏమవుతుంది, ఇప్పుడు బై ద టైం మనం ఈరోజు మార్కెట్లో మన ప్రొడక్ట్ పెట్టినప్పుడు 10 units సేల్కి ఉండొచ్చు. 6 months తర్వాత 20 units సేల్కి రావచ్చు. Absolutely. So every time when you're trying to do it, you have a competition. So sometimes it can happen in 6 months, sometimes it could lead to 1 year also. So it is always, అందుకే బాంబే ల్యాండ్ మార్కెట్స్ లో, ఢిల్లీ ల్యాండ్ మార్కెట్స్ లో they prefer an agent because he's not only helping him buy, he's also helping him sell.
సో ఇక్కడ చాలా మంచి మాట మీరు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఇండస్ట్రీలోకి వస్తున్నారో వీళ్ళు డబ్బే ప్రాధాన్యం కాకుండా ఈ ప్రాసెస్ మీద కొంచెం నమ్మకం కలిగిస్తే కస్టమర్కి మీకు ఎప్పుడూ బిజినెస్ ఉంటుంది. 100%. ఇప్పుడు ఎందుకంటే పాత్ర అంత పెద్దది. నేను మన రీసెంట్గా ఐ థింక్ పూనాలో అనుకుంటా, సో దేర్ వాజ్ అ ప్యానల్ డిస్కషన్. సో నాకు ఒక క్వశ్చన్ ఏమైనా వచ్చిందంటే, టెక్నాలజీ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనే వాడికి స్పేస్ ఉందా అని అడిగారు. అంటే టెక్నాలజీ అంటే మీ ఉద్దేశంలో nobroker.com ఈ వాట్ ఎవర్ పోర్టల్స్, ఓకే, రకరకాల పేర్లు వస్తారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ దేర్ నేమ్స్, బట్ వీళ్ళందరూ వస్తారు. రేపు ఏమైతే వాట్ ఇస్ దర్ ఫేట్ అని చెప్పేసి. మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్ అయినా, బిల్డర్ అయినా, ఏజెంట్ అయినా, ఎవరైనా సరే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనం మనుషులు. మనకి ఎప్పుడూ కూడా ఎవరో ఒకరిని బ్లేమ్, అంటే మన సక్సెస్కి మనమే ఓనర్షిప్ తీసుకుంటాం, మన ఫెయిల్యూర్స్కి ఎవరో ఒకరిని బ్లేమ్ చేయాలి. సో ఇప్పుడు టెక్నాలజీతో మనం ఒక ట్రాన్సాక్షన్, మనం ఈ కామర్స్లో సార్ కొంటాం మనం. అవును. సమ్ టైమ్స్ కస్టమర్ సపోర్ట్ అసలు యాక్సెస్ కూడా ఉండదు. అవును. ఎవరు తిట్టుకుంటాం మనం? ఇంకా కంపెనీ ఎవరిని బ్లేమ్ చేయాలి? ఒక మనిషి కావాలి కదా, ఎవడో కావాలి కదా. అవును. సో రేపు పొద్దున మనం ప్రాపర్టీ కొనేటప్పుడు మనం మనిషి లేకుండా వెళ్ళి రేపు పొద్దున ప్రాపర్టీ ట్రాన్సాక్ట్ చేసేస్తే రేపు పొద్దున ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు అడ్రస్ చేయాలి? మనిషి అడ్రస్. సో నో మ్యాటర్ వాట్, మనిషి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, దే ఆల్వేస్ వాంట్ టు బ్లేమ్ సంబడి ఫర్ దర్ ఫెయిల్యూర్స్. ఆ మెంటాలిటీ ఉన్నంత వరకు బ్రోకర్ అనేవాడు మార్కెట్లో ఉండాల్సిందే. బ్రోకర్ కాకపోతే ఇంటర్ఫేస్ మనిషి ఉండాల్సిందే. సో బాగా చెప్పారు. ఈ ప్రాధాన్యత అర్థమైంది నాకు. ఒక బ్రోకర్ కంపల్సరీ మార్కెట్లో ఉండాలి. సో ఈ ప్రాసెస్ మాట చెప్తాను నేను, వై బ్రోకర్ ఇస్ బెటర్ దెన్ ఇది ఒక డెవలపర్ ఎంప్లాయీ అని. ఒక డెవలపర్ సంబంధించి ఒక 10 మంది ఎంప్లాయీస్ దేశంలో డెవలపర్ దగ్గర పనిచేసే మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఒక మనిషి అయితే మనకు కావాలి. అవును. అది డెవలపర్ సంబంధించిన ఎంప్లాయీయా, డెవలపర్ అయినా, లేకపోతే ఏజెంటా, ఎవరైనా కావచ్చు, యూ నీడ్ అన్ ఇంటర్ఫేస్ టు ఎంగేజ్. సో ఆ ఇంటర్ఫేస్ అనేది వచ్చినప్పుడు హూ ఇస్ అ బెటర్ ఇంటర్ఫేస్ అనేది నేను చెప్తున్నాను. డెవలపర్ వచ్చేసరికి ఓకే, మీకు డెవలపర్ తెలిసి కొన్నారు, పెద్ద డెవలపర్ అయితే ఈజ్ బిజీ. ఒక డెవలపర్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉంటాయి? కస్టమర్ ఎంగేజ్మెంట్ ఒకటే కాదు కదా, ప్రాజెక్ట్స్ ఫైనాన్స్ చూసుకోవాలి, కన్స్ట్రక్షన్ చూసుకోవాలి, ఓకే, లీజన్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి చూసుకోవాలి. దర్ సో మెనీ కాంప్లికేషన్స్ ఇన్ దిస్ బిజినెస్. అతను అన్ని ఇష్యూస్ని అడ్రస్ చేసుకోవాలి. సో కస్టమర్ వచ్చి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది డైరెక్ట్గా ఫోన్ చేసి ఎక్కడ టైం అడ్రస్ ఇవ్వగలుగుతాడు? ఈ హ్యాస్ టు పాస్ ఇట్ ఆన్ టు ఈ టీమ్. ఆ టీం ఉంది. ఆ టీంలో ఒక ఎంప్లాయీ అనేవాడు ఆ కంపెనీలో గ్యారెంటీ లైఫ్ టైం ఉంటాడని గ్యారెంటీ ఉందా? సో మన సేల్స్లోనే వెళ్తాం, ఒక సేల్స్ పర్సన్ ఎంగేజ్ చేస్తాం. ఆ రోజు ఆ సేల్స్లో ఉన్న పర్సన్ వచ్చి నీకు 100 things ప్రామిస్ చేస్తాడు. అట్ ఎనదర్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, బికాస్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ టార్గెట్స్. అట్లీస్ట్ బ్రోకర్ టార్గెట్స్ లేవు, అమ్మడానికి బ్రోకర్ ఆర్ ఏజెంట్ కి టార్గెట్స్ లేవు. అతని మోటివేషన్. బట్ ఎంప్లాయీ అనేవాడు ఈజ్ అండర్ ప్రెషర్, సాలరీ అనేది టార్గెట్ లింక్డ్. అవును. సో హీ విల్ టెల్ యూ 100 things. ఇది టు బై ప్రాపర్టీ, రేపు అమ్ముతాడు, టార్గెట్ అచీవ్ చేసుకుంటాడు. యాజ్ లాంగ్ ఈజ్ అచీవింగ్ ది టార్గెట్స్ ఈజ్ దేర్ ఇన్ ద కంపెనీ. టార్గెట్స్ అచీవ్ చేసిన రోజు కంపెనీ బయట పంపిస్తుంది. వెళ్ళిపోతాడు ఎంప్లాయీ. మనం వెళ్తాం, ఇప్పుడు కంపెనీ దగ్గరికి వెళ్తాం, బాబు నాకు నాకు ఇది చెప్పారు, ఇది చేయలేదు అంటారు. సో ఆ ఎంప్లాయీ అనేవాడు వెళ్ళిపోయాడు. కంపెనీ ఏం చెప్తారు సింపుల్గా, కంపెనీ అంటే పైన అది ఎండీ కలవరు కదా, మధ్యలో ఉన్న మేనేజరో లేకపోతే సీనియర్ మేనేజర్ కలుస్తారు. మాకు సంబంధం లేదంటే ఆ ఎంప్లాయీ చెప్పుకుంటాడు, మాకు సంబంధం సింపుల్గా మాట అంటారు. మన అక్కడి నుంచి ఎలా తీసుకెళ్తాం ముందు దాన్ని? అంతే, ఎవరో ఒక ఇంటర్ఫేస్ కావాలి కదండి. ఆ ఇంటర్ఫేస్ లేడు. ఇంకా మనం ఏం చెప్తాం? ఇప్పుడు మనం కస్టమర్ కేర్ తీసుకో, మన మొబైల్ ఇది ఇష్యూస్ ఉన్నా లేకపోతే క్రెడిట్ కార్డ్ సంబంధించి కస్టమర్ కేర్, ఒక కస్టమర్ కేర్కి మనం కన్వే చేసి సెకండ్ కస్టమర్ కేర్కి వెళ్తే మళ్ళీ 0 స్టార్ట్ చేయాలా? అవును, అంతే కదా. సో ఇక్కడ ఒక ఎంప్లాయీ వెళ్ళిపోతే మళ్ళీ ఆట స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. అవును. అతని కమిట్మెంట్స్ అనేది ఇక్కడ మనకు కనిపించవు. బట్ ఏజెంట్ వచ్చేసరికి యూ నో ద పర్సన్, దట్ పర్సన్ హ్యాస్ ద స్కిన్ ఇన్ దిస్ బిజినెస్. బట్ ఐఎమ్ సెయింగ్ ఎలాంటి ఏజెంట్ అంటే రెస్పాన్సిబుల్ ఏజెంట్. పీపుల్ హూ ఆర్ ఇప్పుడు ఇదే మార్కెట్లో 30-40 years నుంచి బిజినెస్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఉండగలిగారు అంటే వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ అకౌంటబిలిటీ తీసుకోకుండా వాళ్ళు ఉండలేరు. ఆ కస్టమర్ యొక్క కస్టమర్ ఇంట్రెస్ట్ ని, మార్కెట్ ఇంట్రెస్ట్ ని అతను అడ్రస్ చేయకుండా ఇన్ని సంవత్సరాలు ఉండలేడు. అవును. సో ఇప్పుడు 10 ట్రేడ్స్ ఉంటే 10లో అట్లీస్ట్ మంచి క్వాలిటీస్ ఉంటేనే కదా ఉంటాడు. అంతే అండి, లేకపోతే ఉండలేడు కదా. అవును. సో మార్కెట్ విల్ పుష్ హిమ్ అవుట్. సో యూ గో ఫర్ ప్రొఫెషనల్స్, నాట్ ఎనీబడి హూస్ కమింగ్ ఇన్ టు దిస్ బిజినెస్. సుమిత్ గారు, ఒక ఏజెంట్ సంవత్సరంలో ఎంతవరకు సంపాదించవచ్చు? దాన్ని మనం అంటే దాన్ని బెంచ్ మార్క్ కింద తీసుకున్నాం అనుకో, సంపాదన అనేటిది. ఇప్పుడు దాన్ని ఎవరెంత సంపాదిస్తున్నారు అనే దాన్ని యావరేజ్గా మనం దాన్ని ఎగ్జాక్ట్లీ అంటే నేను ఐ కెనాట్ కమెంట్ అబౌట్ ఇట్. ఎందుకంటే దానికి ఒక్కొక్కరు
యావరేజ్ తీసుకుంటే ఒక యావరేజ్ అనేది ఎవరు ఎగ్జాక్ట్లీ చెప్పలేరు, ఎందుకంటే ఆ బ్యాండ్ విత్ అనేది ఇది ఇట్ కుడ్ రేంజ్ ఫ్రమ్ 1 to anything. 1 lakh నుంచి ఎంతైనా పోవచ్చు. ఇట్ డిపెండ్స్, ఇది అతను ఎంత సంపాదిస్తాడు అనే దాన్ని బట్టి, అతను చేసే బిజినెస్ని బట్టి ఉంటుంది, మార్కెట్ చేసే ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది. బట్ నా ఉద్దేశంలో రియల్ ఎర్నింగ్ అంటే నిజమైన సంపాదన ఏదైతే ఉంటుందో, ఎంతమంది కస్టమర్ సంపాదించుకున్నాం అనేది బట్టే మీ సంపాదన ఉంటుంది. కస్టమర్ కన్నా కస్టమర్ నమ్మకాన్ని. సో అంటే మనం ఒక 1000 మంది కస్టమర్ నమ్మకాన్ని సంపాదించుకున్నాం అంటే మన ఆపర్చునిటీస్ అనేది లిమిట్లెస్. అవును. ఆ నమ్మకం ఎలా వస్తుంది? అది ఒక రోజులో వచ్చేది కాదు. మీరు ఏమైనా ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్పగలరా మీ పర్సనల్ లైఫ్ లో, సో దట్ ఈ నమ్మకం అండ్ ఎర్నింగ్ రెండింటిని రిలేటెడ్? నేను ఫస్ట్ వచ్చేసి నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. దాన్ని బట్టి అంటే మనం ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ప్రొఫెషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది, ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలనేదాన్ని అంటే నా వరకు అయితే నన్ను మార్చేసిన అది ఎక్స్పీరియన్స్. అది అంటే నాకు అంటే అప్పటి నుంచి నాకు రియల్ ఎస్టేట్ అప్పుడు రిలీజ్ చేసింది ఒక రియల్ ఎస్టేట్ ఒక రకంగా చేసినాను. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ అనేది నాకు మొత్తం నా ఆలోచన మొత్తం మారిపోయింది అక్కడి నుంచి. సో ఆల్మోస్ట్ 2006-07 టైంలో ఒక ప్రాపర్టీ నేను మార్కెట్ చేసేటోడిని. మార్కెట్ చేస్తున్నప్పుడు నాకు ఒక కస్టమరు నేను కలిసాను ఆయన్ని. సో ఒక విల్లా ప్రాజెక్ట్ అనమాట అది. మేము దాన్ని ఐ థింక్ ఆ రోజుల్లో 80 lakhs rupees 80 lakhs ఎంతో మేము ఉండేది వాల్యుయేషన్ ఒక విల్లా అది. సో దానిలో ఆయన నాకు కొనుక్కునేటప్పుడు ఆయన నాకు చెప్పింది చాలా క్లియర్గా చెప్పినారు, సుమన్ నేను ఈ ప్రాపర్టీ నా పిల్లల కోసం కొంటున్నా. ఆ రోజు ఆయన పిల్లలు ఐ థింక్ 4th or 6th క్లాస్లో ఉండేవాళ్ళు అనమాట. ఒక పాప 4th ఒక పాప 6th క్లాస్లో ఉన్నట్టుంది. సో ఆయన ఏంటంటే వాళ్ళ పిల్లలు అంటే గ్రాడ్యుయేషన్కి వెళ్ళే లోపల ఆయన గేట్ కమిటీలో ఉండేవారు. ఆయన కూడా అప్పుడు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉండేవారు. సో ఆయన విల్లాలోకి షిఫ్ట్ అయ్యి సో పిల్లలతో పాటు కొంచెం టైం అంటే వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేయాలనుకున్నారు అనమాట ఆయన. సో నా రోజు నన్ను అడిగినప్పుడు క్లియర్గా చెప్పినారు, నేను 3 yearsకి డెలివరీ అవుతుందంటే డెవలపర్ వచ్చి 2.5 years అని చెప్పిన మేము 6 months గ్రేస్ పీరియడ్ ముందే పెట్టుకున్నాం. ఇది డెవలపర్ అనేది ఆయన క్లియర్ కట్గా ఖచ్చితంగా అయిపోతుంది అన్నారు. మనం అది సేమ్ థింగ్ మనము అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో రిజిస్టర్ సేల్ డీడ్లో కానీ నెట్లో టైం లైన్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. సో అప్రూవల్ కూడా ఫాస్ట్గా వచ్చింది. సో మేము ఏమనుకున్నామంటే వస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా కాన్ఫిడెంట్గా ఆయన కమిట్ అయిపోయినాను. ఆయనకి కమిట్ అయిపోయిన తర్వాత ఆయన అయితే అంటే ఐలు రెడీ అయ్యేటప్పటికి పెద్ద పాప 9th classకి వస్తుంది అనుకుంటా, చిన్న పాప 7th classకి వస్తుంది అనుకుంటా. ఈ తోట ఒక 3-4 years పెద్ద పాప ఎంజాయ్ చేస్తుంది, చిన్న పాప ఒక 5-6 years ఎంజాయ్ చేస్తారు, వాళ్ళతో కలిసి ఉంటారనే ఉద్దేశంతో ఆయన ప్రాపర్టీ కొన్నాడు ఆయన. ఓకే. ఆయనకి అప్రిషియేషన్ వస్తుంది, ఎంత వస్తుంది అని పట్టించుకోలేదు ఆయన. అండ్ ఇట్ వాస్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద బిగినింగ్. తర్వాత అన్ఫార్చునేట్లీ 2008-09లో మార్కెట్ స్లో డౌన్ అవ్వడం, అప్పుడున్న పొలిటికల్ అన్సర్టనిటీ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ద రీజన్స్, ప్రాజెక్ట్ గాట్ డిలేడ్. సో తర్వాత దాదాపు 2012 ఆ టైంకి అతను మిల్ల రెడీ అయింది. 12 ఆ టైంలో రెడీ అయినట్టుంది. సో అప్పుడు నేను ఏ రోజు కూడా ఆయన ప్రెషర్ పెట్టింది ఏం లేదు. సో నేను టచ్లో ఉన్నాను, రెగ్యులర్ టచ్లోనే ఉన్నాను, నేను ప్రెషర్ పెట్టింది ఏం లేదు, ఆయన ప్రెషర్ పెట్టింది ఏం లేదు. సో ఆయన ఏమైతుందో అడుగుతా ఉండేవారు. సో నేను ఇల్లు రెడీ అయిపోయిన తర్వాత సార్ ఇల్లు రెడీ అయిపోయింది అన్నాను. సో నేను అట్లీస్ట్ ఐ థాట్ ఇది ఆయన హ్యాపీ పైన ఇల్లు రెడీ అయిపోయింది కదా ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారు ఇలా. నాకు అర్థం కాలేదు 2 నిమిషాలు నాకు. అంటే అమ్మాలనుకుంటే ముందే ఉండొచ్చు కదా, ఇది ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నాడు అని. సార్ అదేం సార్ ఇప్పుడు ఇల్లు రెడీ అయిపోయింది కదా అమ్ముతున్నానంటే, సో నేను ముందే 4 మేము మా ఇంట్లో 2 పిల్లలు బయటకు వెళ్ళిపోయారు చదువులకి. నా పిల్లలు ఇప్పుడు నాతో లేరు ఈరోజు. నేను మా ఆవిడ ఇంట్లో ఉండడం కోసం మేము కొనలా, మా పిల్లల కోసం కొన్నాం. మా పిల్లలు ఈరోజు వాళ్ళు ఆ ఇంట్లో ఉండరు. నా ఇంట్లోకి వెళ్తే నాకు అదే గుర్తొస్తుంది. నాకు దాంట్లో నా పర్పస్ అనేది సాల్వ్ అవునప్పుడు నాకు ఆ ప్రాపర్టీతో నాకు పని లేదు. ఎమోషన్ పోయింది, ఆ ఎమోషన్ పోయింది అండ్ అంటే కంప్లీట్ డిస్కనెక్టెడ్. మరి ఆయన అడిగినప్పుడు నేను సార్ అది ముందు చెప్తే అమ్మేసాను కదా, 2-3 years ముందు చెప్పు నేను అమ్మేసాను కదా సార్, ఎందుకు ఇప్పుడు ఎంత పెట్టుకున్నారు మీరు, దానివల్ల మీకు రేట్ కూడా పెద్ద పెరిగింది లేదు కదా, అప్పుడే చెప్పుంటే అమ్మేసాను కదా అంటే, నేనంటే మోసపోయినాను, నేను ఇంకొకరికి ప్రాపర్టీ అమ్మి వాళ్ళెందుకు ఇబ్బంది పెట్టడం అని నా దగ్గర నాకు పోయింది. ఐ డోంట్ వాంట్ అదర్స్ టు సఫర్ అని చెప్పేసి ఆయన మాట చెప్పగానే నాకు ఒక చెంప మీద ఒకటి కొట్టడం అనిపించింది. నాకు ఆ గిల్ట్ అని చాలా ఇబ్బంది పెట్టింది అన్న. అంటే ఇప్పుడు మనమైనా సరే మనం కూడా సంపాదించేది ఎవరి కోసం, మన ఫ్యామిలీస్ కోసమే కదా. మనం ఇంకొకరు ఫ్యామిలీస్ నుంచి మనం లాక్కుని మనం సంపాదించి మనం ఎవరికి జస్టిఫై చేస్తున్నట్టు, ఎవరికి కాదు. సో ఐ థింక్ ఐ రియలైజ్ దట్ డే మనం ఏదో చేయబోయి మనం మోసం చేసుకుంటున్నాం. కానీ ఈ జర్నీలో ఒక ఏజెంట్ దీనికి ఎలా బాధ్యుడు అవుతాడు? ఇప్పుడు బాధ్యత ఉంటుందా ఉండదా అని పక్క పెడితే మనం బేసికలీ అంత రెస్పాన్స్ డిలే చేసింది బిల్డర్ అయినా సరే, ఇప్పుడు నమ్మింది ఎవరిని, అతను కన్విన్స్ చేసింది ఎవరు, మనమే కదా. అవును, ఏజెంట్ అప్పుడు ఫస్ట్ మనం ఇది
డెవలపర్ తరపున రిప్రజెంట్ చేసింది మనమే, మనం ప్రోడక్ట్ గురించి మనం ఎడ్యుకేట్ చేసిన కస్టమర్ మనమే. సో నేను అంటే మన డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా పక్క పెడితే, ఆ కస్టమర్ మనం బ్లైండ్గా తన ఇది డ్రీమ్ని మనకు అప్పచెప్పాడు. అవును. సో అంటే కొన్ని సందర్భాలు మన కంట్రోల్ ఉండకపోవచ్చు, కానీ అందరూ డబ్బు కోసమే ప్రాపర్టీ కొనరు. కొందరు వాళ్ళ ఎమోషన్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి కొంటారు. అవును. మెజారిటీ వీళ్ళే ఉంటారు. ఎండ్ యూజర్ అనేవాడు మెజారిటీ ఇల్లే. అవును. సో మనం దాన్ని మనం ప్రాపర్గా మనం అర్థం చేసుకోకపోతే, సో అంటే మనిషి అంటే మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎందుకు బ్లేమ్ చేస్తాడు అంటే వాళ్ళ ఎమోషనల్లీ వెన్ దర్ హర్ట్, అలా ఎమోషన్స్ మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా మనం కానీ బిహేవ్ చేస్తే ఆబ్వియస్లీ ఇలాంటివి జరుగుతాయి. సో ఇది డబ్బు అనేది ఎప్పుడైతే ముందు పెడతామో ఆటోమేటికల్లీ ఈ కస్టమర్ వెనక్కి వెళ్ళిపోతాడు. అబ్సల్యూట్లీ. మాకు గత 20 నిమిషాలుగా మనం ఒక ఏజెంట్కి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇదే మాట్లాడుతున్నాం, నమ్మకం. ఈ నమ్మకాన్ని కోల్పోయిన రోజున ఆ ఏజెంట్గా పనిచేసి కూడా లాభం లేదు. ఈ రోజు జరుగుతుంది అదే కదా. ఈరోజు హైదరాబాద్లో ఎంతమంది కస్టమర్లు ఒక ఏజెంట్ వెళ్ళి మాట్లాడితే ఒక ప్రోడక్ట్ గురించి బ్లైండ్ కస్టమర్కి అంటే ఎంతమందికి ఇస్తాడు అనేది. దర్ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ స్టిల్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. అవును. బట్ ఎంతమంది చాలా తక్కువ మంది. మరి అంటే పీపుల్ ఈరోజు మనం అందరం కూడా రకరకాల మార్కెటింగ్ మాట్లాడతాం. అవును. ద బెస్ట్ వే టు మార్కెట్ ఈస్ టు క్రియేట్ వాల్యూ. ఆ ట్రస్ట్ మనం ప్రాపర్టీ అమ్మేటప్పుడు దిస్ అ ఫుల్ టైమ్ బిజినెస్. మన అడిగినట్టు పార్ట్ టైమా ఫుల్ టైమ్ కాదు, ఇట్స్ ఫుల్ టైమ్ బిజినెస్. ఫుల్ టైమ్. సో యు ఆర్ హియర్. మన జాబ్ ఏంటంటే మనము కస్టమర్ ఇంట్రెస్ట్ని, మార్కెట్ ఇంట్రెస్ట్ని, ఇప్పుడు దీంట్లో వచ్చరికి ఏంటంటే ఇట్స్ లాట్ ఆఫ్ అంటే మనం మనమే కన్ఫ్యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏజెంట్ అంటే ఎవడు? ఒక బయర్కి సెల్లర్కి మధ్య ఇంటర్ఫేస్ అంటే వన్ రెస్పాన్సిబిలిటీ. ఆర్ యు ఏ డెవలపర్స్ ఏజెంట్, ఆర్ యు ఏ కస్టమర్స్ ఏజెంట్? ఫస్ట్ ఏజెంట్ హ్యాస్ టు డిసైడ్. ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నారు. 99% ఆఫ్ ద ఏజెంట్స్ ఇన్ ద మార్కెట్ ఆర్ డెవలపర్ ఏజెంట్స్. అవును. బికాస్ కమిషన్ అనేది ఫీజు వచ్చేది డెవలపర్ దగ్గర నుంచి. ఇది కస్టమర్ కూడా అర్థం చేసుకోవాలా. అవును. సో ప్రాబ్లం అక్కడ వస్తుంది. డెవలపర్ రిప్రజెంటేటివ్ కింద వచ్చినప్పుడు ఏజెంట్ అనేవాడు ఇట్స్ లాయల్టీ ఇస్ టువర్డ్స్ డెవలపర్ ఓన్లీ. అవును. హౌ కెన్ యూ రిప్రజెంట్ ద కస్టమర్? అవును. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ద వన్ హూ ఈస్ ట్రస్టింగ్ ఇస్ ద కస్టమర్. డబ్బు డెవలపర్ ఇస్తున్నాడు, కానీ డబ్బు ఎవరి ద్వారా వస్తుంది? కస్టమర్ ద్వారా వస్తుంది. సో ఇది ఏజెంట్ అనేవారు సరిగ్గా గుర్తుపెట్టుకుని రిప్రజెంటేషన్ అనేది సరిగ్గా చేస్తే వారి ముగ్గురు జర్నీ బాగుంటుంది. కస్టమర్ తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. కస్టమర్ హ్యాస్ టు బి వెరీ క్లియర్. ఏజెంట్ అనేవాడు ఫస్ట్ ఏజెంట్ హ్యాస్ టు డిసైడ్ ఫర్ హిమ్సెల్ఫ్. నేను కస్టమర్ సైడ్ రిప్రజెంట్ చేస్తున్నానా, డెవలపర్ సైడ్ రిప్రజెంట్ చేస్తున్నాను? ఇప్పుడు డెవలపర్ సైడ్ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు బీ క్లియర్. సార్ నేను డెవలపర్ తరపు నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను, నాకు సంబంధించిన ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇవి. అవును. ఇఫ్ యూ రిప్రజెంటింగ్ ద కస్టమర్, మేక్ షూర్ యూ స్టాండ్ ఫర్ ద కస్టమర్. అంటే ఒక జడ్జి లాగా అన్బయాస్డ్ గా ఉండి ఇద్దరికి రిప్రజెంట్ చేయలేడు. ఇద్దరి మధ్యలో నేను న్యాయం చేస్తాను ఇలా కుదరదు. ఎవరో ఒకళ్ళని. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా సరే, ఇప్పుడు లాయర్స్ ఉన్నారు, ఇద్దరికి లాయర్లు కోర్టులో ఉంటారా? అంతే. ఎవరి రిప్రజెంటేషన్ వాళ్ళకి. ఇప్పుడు విక్టిమ్ సైడ్ ఒకరు ఉంటారు. అందుకే నేను జడ్జి లాగా ఇద్దరికి. జడ్జిగా కదా ఏజెంట్ అనేవాడు. ఏజెంట్ అనే పదం ఏంటి? మధ్యవర్తి అని కాదు. ఇక్కడే మనకు బయట మార్కెట్స్ కి మనకు డిఫరెన్స్. అవును. ఏజెంట్ అనేవాడు ఒక సైడ్ రిప్రజెంటేటర్, వాడు ఒక సైడ్ రిప్రజెంట్ చేస్తాడు. అవును. బ్రోకర్ అనేవాడు రెండు వైపులా బ్రోకరేజ్ చేస్తాడు. అంటే ఏంది? ఇద్దరి మధ్యలో గ్యాప్స్ ని ఫిల్ చేస్తాడు, అడ్రస్ చేసేటాడు. అవును. సో ఇప్పుడు వెన్ హీ హ్యాస్ టు డిసైడ్, ఇప్పుడు నేను బ్రోకరేజ్ చేస్తానా, ఏజెన్సీ చేస్తానా? సో ఏజెన్సీ చేస్తే బీ వెరీ షూర్. ఇఫ్ యూర్ డెవలపర్స్ ఏజెంట్, మేక్ ఇట్ వెరీ క్లియర్, నేను డెవలపర్ సైడే ఉన్నా, అండ్ లెట్ ద కస్టమర్ డిసైడ్ ఫర్. అంటే ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి. ఇప్పుడు కూడా సెట్ చేయాలి. ఒకరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఒకరు ప్రాపర్టీ కొంటున్నారు. సో మేక్ షూర్ ఓకే ఇది యూ రిప్రజెంట్ వన్ పార్టీ, నెవర్ ట్రై టు రిప్రజెంట్ బోత్ ద పార్టీస్. సిచ్యువేషన్స్ చాలా యాక్చువల్ గా జరిగే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం అదే. బికాస్ ద బ్రోకర్ ఈస్ గోయింగ్, ఏజెంట్ ఈస్ గోయింగ్ అండ్ క్రియేటింగ్ ఎక్స్పెక్టేషన్స్ టు ద కస్టమర్ దట్ యాజ్ ఇఫ్ ఈస్ రిప్రజెంటింగ్ ద కన్స్యూమర్. బట్ ద కన్స్యూమర్ హ్యాస్ ఎక్స్పెక్టేషన్స్. నేనేదో నాకు ఈ వచ్చినోడంతా నాకు చేస్తాడని చెప్పేసి. ఇప్పుడు సర్వీసెస్ ఇండస్ట్రీలో హూ ఇస్ ఎ క్లయింట్? The one who uses your service absolutely and pays for the service is your client. అవును. అంతే కదా, దాని డెఫినిషన్ అది. But when you are not paying for the agent, how can you be his client? సో ఎంతో కొంత you make sure okay. So ఒకటి ఏజెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంది, at the same time customer కూడా has to be sure. Is he representing me or is not representing me? అంటే ఆ ఫ్రీ సర్వీస్ తీసుకోకుండా ఎంతో కొంత వారికి కూడా ఒక నమ్మకాన్ని. ఫ్రీ సర్వీస్ తీసుకోవాలా అంటే, ఫ్రీ సర్వీస్ అంటే you meet sure అట్లానే మస్ట్. అంతే. So if he is not representing you, don't have expectations on him. Exactly. At the same time, agent should also take the responsibility. Sir, నేను నా డెవలపర్ కోసం నేను పని చేస్తున్నా. ఆ క్లారిటీ మెయింటైన్ చేయాలి. సో ఏజెంట్ అనేవాడు ఆ క్లారిటీ మెయింటైన్ చేయాలి. సుమంత్ గారు, లాస్ట్ క్వశ్చన్ ఈ ఏజెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఒక ఏజెంట్ అనేవారు నీ ఛానల్ పార్ట్నర్ కూడా అంటారు ఇప్పుడు మార్కెట్లోని. సో ఈ ఛానల్ పార్ట్నర్ అవ్వడం ఎలా ఒక డెవలపర్ దగ్గర ఒక ఏజెంట్ అనేవాళ్ళు? ఇప్పుడు మార్కెట్లో ఏజెంట్స్ వర్క్ చేసే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇండివిజువల్గా డైరెక్ట్గా చేసుకునే కంపెనీస్ ఉన్నాయి. ఛానల్ పార్ట్నర్ అంటే సంథింగ్ బట్ ఇది ఎక్స్టెండెడ్, ఇది పార్ట్నర్ ఫర్ సేల్స్, అంటే డెవలపర్కి ఎక్స్టెండెడ్ ఆర్మ్. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏంది, సో ఈజ్ ప్యూర్లీ డెవలపర్ రిప్రజెంటేటివ్. అబ్సల్యూట్లీ. ఓకే, సో దానికి ఏంటి బేసిక్లీ ఏంటంటే మనం ఫస్ట్లో అనుకున్నట్టు ఏంటంటే యూ హ్యావ్ టు ఫస్ట్ రిజిస్టర్ అండర్ రెరా, బికాస్ ఛానల్ పార్ట్నర్స్ ఆర్ మోర్ ఇంటూ ప్రైమరీ సేల్స్. అవునండి. సో రెరా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దెన్ రెరా రిజిస్టర్ చేసుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు డిసైడ్, ఓకే సో విచ్ మార్కెట్ యూ నీడ్ టు చూస్. అంటే ఇప్పుడు మొత్తం హైదరాబాద్ మొత్తం బిజినెస్ చేస్తారా, లేకపోతే ఒక ఏరియా క్యాటర్ చేస్తారా, సో ఎంత స్కేల్ చేసుకోవాలనుకుంటున్నారు ఆపరేషన్స్. సో దాన్ని బేస్ చేసుకుని ఇది యూ కెన్ డిసైడ్ చేసుకున్న తర్వాత వన్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ హైదరాబాద్ ఉంది, వెస్ట్ హైదరాబాద్లో ఒక 100 ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రాబ్లీ దానిలో ఒక 20-25 కంపెనీస్ ఎస్పెషల్లీ మన వెస్టర్న్ కారిడార్లో యాక్టివ్ సిపిసిని ఎంగేజ్ చేస్తున్నాయి. యూ కెన్ అప్రోచ్ దెమ్. సో మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ ఆర్ ఓపెన్. సో యూ కెన్ టాక్ టు దెమ్, ప్రాజెక్ట్ గురించి తెలుసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకుని అండ్ దెన్ యూ స్టార్ట్ యాక్చువల్లీ మార్కెటింగ్ ద ప్రాపర్టీ. సో ఇప్పటి వరకు మనం ఏజెంట్ ఎలాగా అవ్వాలి, ఏజెంట్ యొక్క ఎలా చూస్ చేసుకోవాలని మాట్లాడుకున్నాం. ఒక కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఏజెంట్ని ఎలా చూస్ చేసుకుంటారు? ఎందుకంటే ఐ వాంట్ టు లింక్ దిస్, మనం దీన్ని లింక్ చేస్తే కన్స్యూమర్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఐ థింక్ మనకు హైదరాబాద్లో ఐ డోంట్ థింక్ కస్టమర్ ఇంకా అంత మెచ్యూర్ అని అనుకున్నాను. ఏజెంట్స్తో ఓపెన్గా వర్క్ చేస్తాడు చాలా మంది. అంటే ప్రైమరీ మార్కెట్లో చాలా తక్కువ, సెకండరీ మార్కెట్లో డిపెండింగ్ ఇది నీడ్ ఎంత త్వరగా అమ్ముతాననే దాన్ని బట్టి హీస్ ఇది యాక్సెసింగ్ అంటే ఈస్ గెటింగ్ టు ఎ బ్రోకర్. కార్పొరేట్స్ వరకు అయితే తీసుకుంటున్నారు. కార్పొరేట్ వెరీ డిఫరెంట్ ఇండస్ట్రీ. ఎందుకంటే మీకు కమర్షియల్ రియల్ ఎస్టేట్ తీసుకుంటే ఎండ్ యూజర్ వరకు కొంచెం తక్కువ. ఎండ్ యూజర్లో మాట్లాడుతున్నాను. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కస్టమర్ అనేసరికి మోస్ట్లీ ఎండ్ యూజర్స్ వస్తారు కాబట్టి, ఎండ్ యూజర్ ఆర్ ఇన్వెస్టర్స్ వస్తారు కాబట్టి. సో ఏంటంటే ఇంకా అంటే అంత మనకు హైదరాబాద్లో మార్కెట్ ఇంకా అంత ఎవాల్వ్ అయిందని నేను అనుకోను. సో కంపేర్ టు అదర్ ఇది మార్కెట్స్ లైక్ ఇందాక మనం అనుకున్నట్టు బెంగళూరు కావచ్చు, బాంబే, ఢిల్లీ తీసుకుంటే హైదరాబాద్ ఇంకా అంత ఎవాల్వ్ అయ్యారు అనుకోవట్లేదు కస్టమర్. సో నేను అనేది అందుకే చెప్పబోతున్నాను. ఇందాక చెప్పినట్టు ఏంటంటే కస్టమర్ హ్యాస్ టు బి ఫస్ట్. ఏంటంటే కస్టమర్ ఆల్సో నీడ్స్ టు అండర్స్టాండ్. అవును, ఇక్కడ ఎవరు ఫీలించెస్ ఎవరు. అవును, ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ఇంట్రెస్ట్. ఓకే, దిస్ ఇస్ అ పాయింట్. ఇది మంచి పాయింట్. ఇక్కడ కన్స్యూమర్ అనేవాడు చూస్ చేసుకునేటప్పుడు ఆలోచించాలి, అన్ని పాయింట్స్ కూడా వేరీ తీసుకోవాలి. ఎలా ఉంటుందంటే ఇప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి హీ థింగ్స్ ఓకే నా ఇంట్రెస్ట్ని ఎవడో ప్రొటెక్ట్ చేస్తాడనుకోవడం చాలా తప్పు. ఓకే, ఇప్పుడు మన కార్ కీస్ మనం కార్ బయట పార్క్ చేస్తే కీ లాక్ చేసుకొని వెళ్తే, కీ ఆర్ పడేసి వెళ్తే కార్ ఉంటుందా? ఉండకపోవచ్చు. అవును, అది కార్ పోతే రెస్పాన్సిబిలిటీ మన తప్పు. సో మన ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మంది ఎవడు ప్రొటెక్ట్ చేయడు. అవును, యూ నీడ్ టు బి అవేర్ ఆఫ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్. ఇప్పుడు నా 24 years దగ్గర రియల్ ఎస్టేట్లోకి వచ్చి అవుతుంది. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంది ఒకటే, కస్టమర్ ఏమో 10 ఏళ్ళు కష్టపడతాడు సేవ్ చేయడానికి మనీ. అవును, కానీ డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కనీసం ఇది ఒక నెల కూడా ఆగడు. ఎందుకంటే హోంవర్క్ చేసుకోవడానికి ఎవడో ఇది ఇంట్లో ఎవరో చెప్పారు, ఆఫీస్లో కొలీగ్ ఎవరో చెప్పారు, లేకపోతే నాకు తెలిసిన డెవలపర్ ఉన్నాడు, నాకు తెలిసిన ఏజెంట్ ఉన్నాడు కాదు. ఆర్ యూ డూయింగ్ యువర్ హోంవర్క్? అండ్ సరైన ప్రొఫెషన్. సో అది హోంవర్క్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అవును, యాక్చువల్ మార్కెట్లో జరుగుతుంది అప్పుడు అర్థమవుతుంది. అవును. సో యూ కెన్ టాక్ టు 10 different డెవలపర్స్, 10 different brokers. సో యూ ఫస్ట్ స్టార్ట్ ఎంగేజింగ్ పీపుల్. అవును. సో మనం ఎంగేజ్ చేస్తే మనం తెలిసేది ఏమైనా జరుగుతుంది అనేది. మనం ఎంతసేపు ఆన్లైన్లో 4 బ్లాగులు లేకపోతే ఎవరో వ్యూస్. ఇప్పుడు ఈరోజు టుడే మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఓకే విచ్ ఇస్ అవైలబుల్ ఆన్ సోషల్ మీడియా కావచ్చు, దే హ్యావ్ దేర్ ఓన్ బయాసెస్. ఎవడు కూడా ఏది ఏ ఎజెండా లేకుండా, ఏ ఇంట్రెస్ట్ లేకుండా ఏది చేయడు. ఇది మన హోంవర్క్ మనం చేసుకుని వెళ్తే ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ అ డైరెక్షన్. సో నాకు అర్థమైంది ఏంటంటే కన్స్యూమర్ కొంచెం అంటే కస్టమర్, నా ఉద్దేశంలో కస్టమర్ కొంచెం హోంవర్క్ చేస్తే డెఫినెట్లీ ఒక బ్రోకర్ నుంచి ఒక ఏజెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో అవి ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకుంటే మనకి ఈజీగా. ఇప్పుడు కస్టమర్ అనేవాడు చెప్పాలి కదా. అవును, రిక్వైర్మెంట్ చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది మోస్ట్, ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి ఏం చెప్తారంటే నాకు 3 bedroom కావాలి, నాకు ఒక బెడ్లో ఉంటే చూడండి నాకు అంటాడు. అవును, యూ షుడ్ నాట్ అంటే అలా చెప్తే అర్థం కాదు. యూ నీడ్ టు బి వెరీ క్లియర్, వెరీ స్పెసిఫిక్. నాకు ఈ ప్రైస్ పాయింట్లో నాకు కావాలి, నాకు ఈ బడ్జెట్లో కావాలి, ఈ టైంలో నాకు డెలివరీ కావాలి. సో అని యూ నీడ్ టు బి వెరీ క్లియర్. ఇఫ్ యూఆర్ నాట్ స్పెసిఫిక్, సో ఏమవుతుంది, వెన్ యూ డోంట్ నో వాట్ యూ వాంట్, పీపుల్ విల్ గివ్ యూ వాట్ దే హ్యావ్. సుమంత్ గారు, నాకు అర్థమైంది ఒక కన్జ్యూమర్, ఒక కస్టమర్ అనేవాళ్ళు ఒక ఏజెంట్ని ఎలా చూస్ చేసుకుంటారో అర్థమైంది. అసలు బ్రోకర్
ఏజెంట్ కమిషన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఎంతవరకు పే చేయొచ్చు ఒక కస్టమర్ ఒక ఏజెంట్కి? మీకు స్టాండర్డ్ నామ్ అయితే ట్రాన్సాక్షన్లో అయితే పేరు మినిమం ఇది ఫీజు నార్మల్ మెచ్యూర్ మార్కెట్స్లో ఇండియాలో అయితే తీసుకుని 2%. ఓకే, సో దాన్ని బెంచ్ మార్కింగ్ అనేది ఏది ఒక నామ్ లేకపోయినా బట్ మెచ్యూర్ మార్కెట్స్లో కస్టమర్ అనేవాడు 2% నుంచి స్టార్ట్ అవుతుంది. కొందరు ఏమంటారంటే వాల్యూ ఎక్కువ కాబట్టి నేను తక్కువ ఇస్తానంటే వాల్యూ ఎక్కువ రిస్క్ ఎక్కువ అవుతుంది. అవును. ఓకే, సో రిస్క్ అయిపోతుంది ఒక కస్టమర్దే కాదు, ఏజెంట్ కానీ లేదా బ్రోకర్ది కూడా. సో జెన్యున్లీ ఇఫ్ యూ వాంట్ ఎ గుడ్ క్వాలిటీ బ్రోకర్ యూ షుడ్ లుక్ ఎట్ ద వాల్యూ. వాల్యూ ప్రాపర్గా క్రియేట్ చేసే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద టాప్ బ్రోకర్స్ ఎవరుతున్నారు మెచ్యూర్ మార్కెట్ అంటే బాంబేలో కానీ ఢిల్లీలో కానీ బెంగళూరు కానీ ఈవెన్ హైదరాబాద్లో కూడా. సో దే చార్జ్ యూ మినిమమ్ ఆఫ్ 2%. దే డోంట్ కాంప్రమైజ్ బికాస్ ఎందుకంటే దే డోంట్ కాంప్రమైజ్ ఆన్ బికాస్ దే నాట్ కాంప్రమైజింగ్ ఆన్ ద ఫీ, కాంప్రమైజింగ్ ఆన్ ద కమిట్మెంట్. చాలా మంది అనుకునేది ఏంటంటే ఓ ట్రాన్సాక్షన్ చేసాను నా పని అయిపోయింది నువ్వేం చేస్తావు అది కలుపుతున్నావు కదా అంటారు. బట్ ఇట్స్ నాట్ దట్. ట్రాన్సాక్షన్లో చాలా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు కూడా ఈ హ్యాస్ టు బీ దేర్. అవును. ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో కూడా హ్యాస్ టు బీ దేర్. ఇట్ ఈస్ సీన్ ప్రొఫెషనల్ బ్రోకర్ ఈస్ కమిటింగ్ హిమ్సెల్ఫ్ ఇది ఫర్ లైఫ్ టైం. అలానే వారంటీ పీరియడ్ పెట్టుకోలేదు, సార్ నాకు ఈ ట్రాన్సాక్షన్ అయిపోయింది కాబట్టి నా పని అయిపోయింది నాకు సంబంధం లేదు అండు. గో టు ఎనీ గుడ్ బ్రోకర్, he always pledges himself actually ఏంటంటే himself through the not just through the transaction, he pledges himself beyond the transaction. అవును, ఎగ్జాక్ట్. So that is a commitment he is putting in there. అవును. సో చాలా మంది అనుకుంటారు నాకు 1 month అయిపోయింది నా పని అయిపోయింది కాబట్టి నాకు సంబంధం లేదు. దట్ ఈస్ నాట్ ద కేస్. అవును. సో ఇఫ్ రియలీ ఎక్స్పెక్ట్ హిమ్ టు కమిట్ టు యువర్ ఇది రిక్వైర్మెంట్, he also need to respect his time and most importantly experience. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది అంటే ఏంటి? What is a broker actually doing in terms of bringing in the experience? An experienced broker gets he has his own experiences that come from his mistakes. Okay, తను చేసిన తప్పులు, తన క్లయింట్స్ చేసిన తప్పులు, తన పియర్స్ చేశారంటే తనతో పాటు వేరే ఏజెంట్స్ ఏదైనా తప్పులు చేస్తుంటే లేదా వాళ్ళ కస్టమర్స్ తప్పులు చేస్తుంటే లేదా మార్కెట్లో కస్టమర్ ఎదుర్కొంటే ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఇట్స్ అ జర్నీ. ఓకే, ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్సెస్ దట్ brings his expertise. సో అది అంటే యూ ఆర్ యాక్చువల్లీ ఇన్వెస్టింగ్ ఇన్ హిమ్ అంటే సో దట్ యూ డోంట్ గో త్రూ దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. హీస్ హెల్పింగ్ యూ ఆర్ హీస్ అవాయిడింగ్ ఓకే ఆల్ దోస్ హర్డిల్స్ అనమాట. సో యూ అబ్వియస్లీ వెన్ యూ వాంట్ టు గెట్ ద వాల్యూ యూ నీడ్ టు పే ఫర్ ద వాల్యూ, రైట్? సో ఇప్పుడు ఒక కస్టమర్ అనేవాడు ఒక ఏజెంట్ని హైర్ చేసుకుని ఒక ప్రాజెక్ట్ కొనుక్కున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏమైనా ట్రబుల్లోకి వెళ్ళి ఇష్యూస్లోకి వెళ్తే ఇక్కడ ఏజెంట్ని కూడా బాధ్యత వహించాలా, ఎలాగా అకౌంటబిలిటీ చేయగలడు ఒక కస్టమర్ అనేవారు? ఇప్పుడు ప్రాజెక్ట్ పరంగా తీసుకుంటే ఇట్స్ మ్యాండేటరీ. బ్రోకర్ అనేవాడు ద్వారా కొనుక్కున్నప్పుడు ఓకే బ్రోకర్ ఈస్ లయబుల్ యాజ్ పర్ రెరా. ఓకే, డెఫినెట్లీ అది ఎంతవరకు అతను లయబిలిటీ అనేది రెరా డిసైడ్స్. అవును. ఇప్పుడు తను కమ్యూనికేషన్లో ల్యాప్సెస్ ఉన్నాయా లేకపోతే డెవలపర్ సైడ్ ల్యాప్సెస్ ఉన్నాయా అనేది రెరా విల్ డిసైడ్. బట్ ఈస్ డెఫినెట్లీ అకౌంటబుల్. సో సెకండరీ మార్కెట్లోకి వచ్చేసరికి యాజ్ ఆఫ్ నౌ ఇట్ డిపెండ్స్ ఆన్ ద బ్రోకర్ ఆర్ ఏజెంట్. అవును, కరెక్ట్. సో నౌ ఏజెంట్ అనేవాడు ఇఫ్ ఈస్ కమిటెడ్ he'll pledge himself. తప్పించుకోవాలనుకుంటే ఆబ్వియస్లీ ఏంటంటే దాన్ని he'll find 100 ways okay to ఇది అవాయిడ్ యూ. ఇప్పుడు ఒక కస్టమర్ అనేవాళ్ళు అందరికీ ఒక భావన ఉంటుంది ఏంటంటే ఏజెంట్ అనేవాడు ప్రైస్ని కొంచెం ఎక్కువ చెప్పి మనతో కొనిపిస్తున్నాడు అనే ఒక భావన ఉంటుంది. సో కస్టమర్కి ఎలా తెలుస్తుంది ఏజెంట్ కరెక్ట్ ప్రైస్ చెప్తున్నాడు, కరెక్ట్గానే గైడ్ చేస్తున్నాడా లేదా అనేది? మోస్ట్ ఆఫ్ ద టైం మనమే తీసుకుందాము పని, కస్టమరే తీసుకో. ఎంతమంది కస్టమర్లు అనేవాడు బ్రోకర్కి మార్జిన్ ఇస్తున్నారు? చాలా తక్కువ. సో అతనికి వాల్యూ పెంచితే అతనికి వచ్చే బెనిఫిట్ ఏంటి? ఈజ్ వర్కింగ్ అనే ఫీ. ఓకే, ప్రైస్ పెంచేవాడు బిల్డర్ అయినా సెల్లర్ అయినా సరే. అవును. సో అంటే అతనికి ఉన్న చాయిస్ ఏంటి? ఇప్పుడు ఒక డెవలపర్ అనేవాడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఎక్స్ ప్రైజ్ ప్రోడక్ట్ ఉంటే ఏజెన్సీని తీసుకురాగానే 90% డెవలపర్స్ కూడా నార్మల్గా ఏం చేస్తారంటే వాళ్ళ కాస్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. అవును. దే గుడ్ బి అంటే కొంతమంది డెవలపర్స్ ఏం చేస్తారంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే కూడా ఉండొచ్చు. అవును. వాళ్ళు ఏం చేస్తారు ఒక 10% ఎక్కువ చేసి రేట్ ఇది పెంచి ఇన్ఫ్లేట్ చేసి ఏజెంట్ తీసుకురమ్మంటారు. అవును. సో ఆ పరిస్థితి ఏజెంట్కి ఎందుకు వస్తుంది? అదే కస్టమర్ అనేవాడు బాబు నేను నీకు పే చేస్తా నాకు బెస్ట్ రేట్ ఇవ్వు అంటే హీల్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు గో ఫైట్ విత్ ద సెలర్. అబ్సల్యూట్లీ. అది డెవలపరా లేకపోతే ల్యాండ్ లార్డా ఇట్ డజంట్ మ్యాటర్. వెన్ యూ డోంట్ పే హీ హ్యాస్ టు కలెక్ట్ దట్ మనీ ఫ్రమ్ సంబడి. అది ఎవరు అనేది యూ హ్యావ్ టు డిసైడ్. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ ఆర్ డిసైడింగ్ సో అక్కడ ఆటోమేటిక్గా ప్రెషర్ పోతుంది. ఇక యూ ఆర్ గివింగ్ ద ఫ్రీడమ్ టు గో ఇది నెగోషియేట్ ఆన్ యువర్ బిహాఫ్. అవును. సో ద బ్రోకర్ ఇస్ నాట్ డ్రైవింగ్ ద ప్రైస్ బికాస్ ద బ్రోకర్ ఇస్ నెవర్ ద బెనిఫిషియరీ ఆఫ్ ద ఇది మార్కెట్లో రేట్లు పెరిగితే నష్టపోయేది బ్రోకరే ఫస్ట్. అవును. బికాస్ ఎందుకంటే
బ్రోకర్ వాంట్స్ మోర్ ట్రాన్సాక్షన్స్. అవును. రేట్లు పెరిగితే ఏమవుతాయి, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తగ్గిపోతాయి. సో రేట్లు పెరిగినప్పుడు బెనిఫిషియరీ ఎవడు, బిల్డర్ కానీ. అవును. సో బ్రోకర్ వచ్చే బెనిఫిట్ ఏం లేదు. వై వుడ్ బ్రోకర్ వాంట్ టు పుష్ ద ప్రైజెస్? ఎగ్జాక్ట్లీ. he never has the intention of driving the, that's a perception. మనం ఊహించుకుంటాం బ్రోకర్ పెంచుతున్నాడు అంటే. ఇంత చెప్పండి, మనం ముందు మాట్లాడుకున్నట్టు పీపుల్ వాంట్ టు ఫైండ్ సమ్ కల్ప్రిట్స్. ఎవడో ఒకటి మీద తోసేయాలి. ఆ తోసే క్రమంలో ఏంటంటే ముందు ఈజియెస్ట్ టార్గెట్ ఇస్ ద బ్రోకర్ ఆర్ ద ఏజెంట్. అతని మీద దోసేస్తారు. అంటే ఇంతకు ముందు జరిగిన వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కూడా అయ్యుండొచ్చు కదా, వాళ్ళకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యి అది ఏజెంటే వాళ్ళని తప్పుదారి పట్టించడం వల్ల కూడా ఇలాంటి. మార్కెట్ లో రిలేషన్ అమ్మే ప్రతి ఒక్కటి ఏజెంట్ కాదు. అవును. అంటే బ్రోకరు కాదు, రిజిస్టర్డ్. ఇప్పుడు మనకు టర్మినాలజీ మనకు అర్థం కానంత మాత్రం మనం ఏది దొరుకుతుంది మాడొద్దు మనం. అవును. ఇప్పుడు మార్కెట్ ఫ్లిప్ చేసేవాడు బ్రోకర్ కాదు, స్పెక్యులేటర్. అంతే అండి. ఓకే, ఇస్ షార్ట్ సెల్లర్. అవును. మనం షార్ట్ సెల్లర్ తీసుకొచ్చి ఏజెంట్ అనేసి మనం లేబుల్ చేసేస్తే అట్లా. అవును. ఏజెంట్ అనేవాడు, ఏజెంట్ అనే డెఫినేషన్ ఏంటి? ద వన్ వర్క్స్ ఫర్ ఎ కమిషన్ ఏజెంట్. అంతే అండి. ఈస్ నాట్ ఫ్లిప్పింగ్ ద ప్రాపర్టీ. ద మూమెంట్ యూ ఫ్లిప్ ద ప్రాపర్టీ ఆర్ నాట్ అన్ ఏజెంట్. మధ్యవర్తి అంతే. యూ ఆర్ బేసిక్లీ ఫ్లిప్ చేసేవాడు స్పెక్యులేటర్. అవునండి. ఓకే, ఆర్ షార్ట్ సెల్లర్, ట్రేడర్ ఉంటారు, ట్రేడర్ అనుకో, వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్ టు కాల్. అవును. అవును. సో వాళ్ళు కదా మార్కెట్ డ్రైవ్ చేసేది. ఏజెంట్ ఏం చేస్తాడు దానికి? అబ్సల్యూట్లీ. ఈ హాస్ నో రోల్ టు ప్లే. ఇది ఫ్లిప్ చేసే ఈ ఫ్లిప్ గేమ్ లో ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫ్లేషన్, ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లేషన్. ఇనీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఆర్ తీసుకునేది కస్టమర్, ఏజెంట్ ఇచ్చే కదా. సో ఈ ఏజెంట్ అనే వాళ్ళు కూడా ఇక్కడ వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలనేది నా భావన. బాధ్యత తీసుకోవాలంటే వాళ్ళ కంట్రోల్ ఏముంది? ఎంతవరకు ఉందో అంతవరకు వాళ్ళ చేతిలో ఉన్నంత మోస్ట్ అడ్వైస్. అవును. ఇప్పుడు అతని మాట కూడా కావాలి కదా. అల్టిమేట్లీ నా బోటోడు అంటే you've been cautioning people. I know you've been cautioning people. I've been cautioning people for almost like 1.5 years నుంచి caution చేస్తున్నాను. విన్నారు ఎవరన్నా? వినేవాళ్ళు విన్నారు, విన్నోళ్ళు ఎంతమంది విన్నారు? అవును, చాలా తక్కువ. ఎన్నుకున్న కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కదా. సో యూ హ్యావ్ యువర్ ఓన్ లిమిటేషన్స్. అవును. ఇప్పుడు ఎంతమందికి ఇప్పుడు కస్టమర్ అనేవాడు ఒక్కోసారి ఏమవుతుంది, నా కస్టమర్ నాకు కావాలంటే, వద్దంటే కూడా కస్టమర్ కావాలంటే సమ్ పీపుల్ విల్ బి ఫోర్స్ టు ఇది ఎంగేజ్ ఇన్ ట్రాన్సాక్షన్. అవును. ఇప్పుడు లాస్ట్ ఒక 2-3 years నుంచి ల్యాండ్ ప్రైజెస్ ఇన్ఫ్లేట్ అవుతున్నప్పుడు ఐ డోంట్ థింక్, నాకు తెలిసినంత వరకు ఎవరైతే మార్కెట్లో కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యి ఉండి సీజన్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఏజెంట్స్ ఉన్నారో, దే నెవర్ వర్ హ్యాపీ విత్ దీస్ ప్రైజెస్. అవును. ఇది ఆప్షన్ లో రేట్లు పెరుగుతున్నప్పుడు కానీ ఎవ్రీబడి వాజ్ అన్హ్యాపీ. నాకు తెలిసినంత వరకు మన అసోసియేషన్ హ్యాపీ. ఎగ్జాక్ట్లీ, బికాస్ వీ నో దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు డూ గుడ్ ఫర్ హైదరాబాద్. మనకి దూరం తీసుకెళ్లిపోతున్నాయి ట్రాన్సాక్షన్స్ యాక్చువల్లీ. సో అదొక పర్సెప్షన్ మాత్రమే. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ లో నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ మీరు ప్రాపర్టీ కొనుక్కుంటానంటే నేను లేదు 10 కోట్ల ప్రాపర్టీ 15 కోట్లు కొంటాను అంటే ఐ హావ్ నో సే ఇన్ దట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న రీసెంట్గా మోకిలాలో హెచ్ఎండిఏ ఆప్షన్ జరిగినప్పుడు ఆ ప్రైజెస్ చూస్తుంటే మార్కెట్లో ఎవరు అఫోర్డబిలిటీ ప్రైజెస్ కాదు. సో చాలా మంది కస్టమర్స్ కానీ మార్కెట్లో జరిగిన ఒక పుకారు ఏంటి అంటే, ఇదంతా మధ్యలో ఉన్న బ్రోకర్స్ ఆర్ ఏజెంట్స్ తీసుకొచ్చి వాళ్ళే కస్టమర్ కింద వెళ్ళి బిడ్ చేసుకుని మార్కెటింగ్ పెంచేసారు అనేది ఉంది. సో ఇలాంటిది ఎలా తెలుసుకుంటారు కస్టమర్? నేను జస్ట్ ఐ థింక్ యు హావ్ ఆస్క్డ్ మీ రైట్ క్వశ్చన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, బ్రోకర్ అనేవాడు ట్రాన్సాక్షన్ చేసేటోడు. అవును. అంతే కదా. అవును. ఇప్పుడు అక్కడ బెనిఫిషియరీ వాడు ఆప్షన్ రేట్లు పెరిగితే గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ లో ఉన్న గవర్నమెంట్ దగ్గర డబ్బులు వస్తాయి, కానీ గవర్నమెంట్ అంటే ఇండివిజువల్ పాకెట్లకు వెళ్ళవు కదా. అంటే చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ల్యాండ్ ఓనర్స్. సో అంటే అక్కడ చుట్టుపక్కల 10 ఎకరాలు 5 ఎకరాలు ఎకరం ఎవడుంటే వాళ్ళే బెనిఫిషరీస్. అవును. అంతే కదా. అవును. బ్రోకర్లు కాదు కదా. అవును. సో దెన్ హూ హాస్ ఇంట్రెస్ట్ దర్? So the neighborhood has interest. Or the developers who have the projects there have interest. Absolutely. Why would a broker have interest there? అంటే ఆ పర్సెంటేజ్ తక్కువ ఉండొచ్చు, కానీ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. టెల్ మీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ ఏ క్వశ్చన్, ఎలా ఉంటుంది ఇంట్రెస్ట్? ఎగ్జాక్ట్లీ, చాలా తక్కువే. ఎలా ఉంటుంది? నాకేం వస్తుంది అబ్బా? నేను ఇప్పుడు అడుగుతున్నా, నాకేం వస్తుంది? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ట్రాన్సాక్ట్ చేస్తే నా డబ్బులు వస్తాయి. అబ్సల్యూట్లీ. నేను మార్కెట్ పెరిగితే నా డబ్బులు రావు. అవును. ఇప్పుడు నేను ఇక్కడ మార్కెట్ లో 1000 మంది ఉంటే 1000 మందిలో 10 మంది అమ్ముతారు, మొత్తం 1000 మంది అమ్మరు. అవును. సో వచ్చే 10 మంది కూడా వాళ్ళు ఎంతమందికి మళ్ళీ కమిషన్ వస్తాడో తెలియదు. అవును. సో హౌ ఈజ్ ఇట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు బెనిఫిట్ ద బ్రోకర్ అనేది అడుగుతున్నాను నేను. ఎందుకంటే మీరు మనం ఫస్ట్ నుంచి మనం ఆలోచించుంటే బ్రోకర్ అనే వారికి ఒక చెడ్డ పేరు ఆల్రెడీ వచ్చేసింది. అంటే బ్లేమ్ చేయడానికి ఒక మీడియం. మళ్ళీ చెప్తున్నా, చెడ్డ పేరు వచ్చేసింది అంటే మంచి పేరు సంపాదించడం ఎలా అనేది ప్రయత్నం. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఏజెంట్స్ ఉన్నారు, డెవలపర్స్ ఉన్నారు. యూ జస్ట్ గో చెక్ ద కేసెస్. కస్టమర్ కంప్లైంట్ చేసిన కేసెస్ తీసుకున్నా, ఓకే, 10% కంప్లైంట్స్ కూడా బ్రోకర్స్ మీద లేవు. అవును. క్రెడిబిలిటీ వాళ్ళు అలా సంపాదించుకున్నారు కదా. సంపాదన కాదు, బ్రోకర్ అనేవాడు ఏం చేస్తాడు?
See, at the most he can facilitate a transaction. Yes, he has the information. So he has the knowledge. Now his responsibility is to and then make sure any party which approaches him, his job is to protect their interest. అబ్సల్యూట్లీ. అంతే కదా? అవునండి. అది తప్పించి అతనికి ఏం కంట్రోల్ ఉందంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ డెవలపర్, అది మీకు నాకు తెలుసు, కానీ మార్కెట్లో ఈ పర్సెప్షన్ ని పోగొట్టాలనేదే నా ప్రయత్నం. పోగొట్టాలంటే ఇక్కడ అంటే ఎంతవరకు దీనికి నేను ఇప్పుడు దీనిలో రెండు ఉన్నాయి. సో పర్సెప్షన్, ఫస్ట్ పర్సెప్షన్ నెగిటివ్ ఎక్కడ ఉంది? ట్రాన్సాక్షన్ లో ల్యాప్సెస్ ఉన్నాయి కాబట్టి కొందరు మ్యానిపులేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అవును. సో మ్యానిపులేట్ చేసిన వాళ్ళు గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని ఇప్పటికీ లేబుల్ చేసుకుంటూ కూర్చున్నారు. అవును. సో ఐ కెన్ అండర్స్టాండ్ ఇఫ్ పీపుల్ లేబుల్ బ్రోకర్ ఇది ఇప్పుడు ట్రాన్సాక్షన్ లో తప్పులు చేశాడని నేను ఒప్పుకుంటా. అవును. బికాస్ దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ మ్యానిపులేటెడ్. అవును. బట్ రేట్లు పెంచాడంటే రేట్లు ఎలా పెంచుతాడు అంటున్నాను నేను. రేట్లు పెంచేవాడు ల్యాండ్ ఓనరు, డెవలపరు, ఇన్వెస్టరు. వీళ్ళు రేట్లు పెంచుకునేది వాళ్ళు, ఎందుకంటే బెనిఫిషరీస్ వాళ్ళు. అవును. మోసం చేస్తే వాళ్ళ ప్రాపర్టీ అమ్మగల ఏజెంట్ వచ్చి అతను వాళ్ళు రిప్రజెంట్ చేస్తాడు, మార్కెట్లో ప్రాపర్టీ అమ్ముతాడు. ఈజ్ మోర్ ఆఫ్ ఎ సేల్స్ మెన్. అబ్సల్యూట్లీ. సో హిస్ జాబ్ ఇస్ టు సెల్ ద ప్రాపర్టీ. ఇది బేస్డ్ ఆన్ ఇది ద రిక్వైర్మెంట్ ఆఫ్ అ సెల్లర్. అవును. అంతే కదా? అవును. సో రేట్లు డ్రైవ్ చేసేది ఎవరికి డ్రైవ్ చేస్తుంది ఇక్కడ? ఆ పక్కన ఉన్న సెల్లర్ డ్రైవ్ చేస్తున్నాడు రేట్లు. అవును. The blame has to be put on the landowners. Absolutely. Why are you blaming the broker for it? He's just a facilitator. Absolutely. కానీ అల్టిమేట్ గా చెడ్డ పేరు వచ్చింది ఆ బ్రోకర్ కి. ప్రాబ్లం ఏంటంటే రియల్ ఎస్టేట్ లో ప్రతి వాడికి ఏంటంటే ఇప్పుడు ఈ రోజు నేను 24 years అయింది రియల్ ఎస్టేట్ లో. అవును. I can never claim that I'm an expert in real estate. Absolutely. Because I have a lot to learn. Because ఇప్పుడు నాకు తెలిసింది ఒక నేను ఆపరేట్ చేసిన మార్కెట్ వరకు, నేను ఆపరేట్ చేసిన సెగ్మెంట్ వరకే నాకు అవగాహన ఉంది. అబ్సల్యూట్లీ. నేను ఆపరేట్ చేయని మార్కెట్ నాకు తెలియదు. అవును. ఓకే, నేను ఆపరేట్ చేసిన సెగ్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ నాకు బేసిక్ తెలిసి ఉండొచ్చు. నేను నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్. సో అట్లా ప్రతి వాడికి ఒక సెగ్మెంట్ మీద వరకే ఫోకస్ ఉంటుంది. అండ్ ఆల్సో ప్రతి ట్రాన్సాక్షన్ కొత్తగా ఉంటుంది. సో కొత్తగా ఉంటుంది. సో నేను ఇన్ని సంవత్సరాలు నేను రియల్ ఎస్టేట్ లో నాకే తెలియదు అంటుంటే, నీ ఎవరో వచ్చేసి నేను ఒక ట్రాన్సాక్షన్ చేసిన నాకు అన్న తెలిసి ఎట్లా? థ్యాంక్ యూ. మంచి పాయింట్తో మీరు ఎండ్ చేశారు ఈ పాయింట్ని. సో మనం కస్టమర్ గురించి మాట్లాడుకున్నాం, ఏజెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్లోకి వెళ్తాం. అది ఏంటంటే హైదరాబాద్ మార్కెట్లో ఏం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఏజెంట్కి, ఒక బ్రోకర్కి, కానీ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఫస్ట్ ఫోన్ కాల్ వస్తే అడిగేది ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, కొంటున్నారా, అమ్మకాలు జరుగుతున్నాయా, మానేశారా అనేదే నడుస్తుంది టాపిక్. ఏ చాయ్ బండి దగ్గర అయితే నడుస్తుంది, ఒక రెస్టారెంట్లో కూర్చున్నా సరే ఇదే నడుస్తుంది, నలుగురు చుట్టాలు కూర్చున్నా సరే ఇది మార్కెట్ గురించే మాట్లాడుకుంటున్నారు. సో మీ ఉద్దేశంలో హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉంది? సో ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ అంటే మనం ప్రతిసారి ఏంటంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో, మనం ఎప్పుడు కూడా ఒక బ్యాలెన్స్డ్గా మనం మార్కెట్ని ఎప్పుడు డ్రైవ్ చేయం. ఇఫ్ యు సీ మోస్ట్ ఆఫ్ ద మెచ్యూర్ మార్కెట్స్, ఒక మార్కెట్ సైకిల్ కనీసం ఏంటంటే స్టేబుల్గా కన్సిస్టెంట్గా అట్లీస్ట్ 5 years ఉంటుంది. అవును. ఒక 1.5 years పీక్లోకి వెళ్తుంది, ఒక 2 years, 7 years సైకిల్ తీసుకుంటే 5 years స్టేబుల్ ఉంటుంది, ఒక 2 years పీక్ వెళ్తుంది, మళ్ళీ స్టాగ్నేషన్, కరెక్షన్, మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. మన హైదరాబాద్ 2-3 yearsలో మనం మార్కెట్ స్టార్ట్ అయిన వెంటనే మనం ఆ సైకిల్ అంతా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతామంటే, పుష్ చేస్తామంటే అది అంటే అంటే ఏం లేదన్నట్టుగా డ్రైవ్ చేస్తాం మనం. అంటే ఆర్గానిక్గా వెళ్ళట్లేదు ఎప్పుడు. అంతే కదా మనకి. ఇప్పుడు మన మేజర్ సైకిల్స్ 6 to 8, తర్వాత రీసెంట్గా వచ్చేసరికి కోవిడ్ తర్వాత 2 సార్లు వచ్చింది మళ్ళీ. ఒకసారి మనకు అంటే 3 సార్లు, అంటే ఐ వుడ్ సే దిస్ ఇస్ లాంగర్ సైకిల్. ఇది అంటే 2017 to 19 ఒక సైకిల్ అనుకుంటాను నేను. 20 తర్వాత నుంచి మళ్ళీ కోవిడ్ తర్వాత 2020 నుంచి 22 వరకు ఒక సైకిల్ అనుకో. బట్ మోర్ లెస్ ఐ పుట్ దిస్ ఇన్ 1 cycle ఓన్లీ. ఓకే. సో 8 to 6 వచ్చేసరికి ఒక సైకిల్. రీసెంట్గా వచ్చింది ఇది 17 నుంచి వచ్చింది ఒక సైకిల్, 22 మధ్యలో నాకు తెలిసినంత వరకు 2019 వీ హ్యాడ్ అ స్లో డౌన్. బట్ బిఫోర్ వీ రియలైజ్డ్ ఆ స్లో డౌన్ కనిపించే ముందరే మనకు కోవిడ్ తర్వాత మళ్ళీ బూమ్ వచ్చేసింది. అంటే మన రిలైజ్ అయ్యే లోపల మనకి మళ్ళీ మార్కెట్ మొమెంటం వచ్చేసింది. బట్ 17 తర్వాత 19 there was a lull for a period, especially suburban Hyderabad తీసుకుంటే there was a lull, but people never noticed it. 2020 నుంచి 22 వరకు అగైన్ మన కోవిడ్ వచ్చిన తర్వాత ఆల్ ఓవర్ ద వరల్డ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్ అయింది. అవును. సో అది హైదరాబాద్ మాత్రమే కాదు, అది వరల్డ్ ఓవర్ రియల్ ఎస్టేట్ డిమాండ్ వచ్చింది అనమాట. సో ఫస్ట్ ఈరోజు మనం అది దానికి అసలు ఎందుకు వచ్చింది అది. సో 17లో మనకు మెయిన్ నా అండర్స్టాండింగ్ ఏంటంటే 2017 వరకు ఓకే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది బిట్వీన్ 2009 and 17
వి ఆల్మోస్ట్ హ్యాడ్ ఇదర్ బస్ మార్కెట్ ఫ్లాట్ అయిపోయింది, స్టాగ్నెట్ అయిపోయింది, ఓకే, లేకపోతే డీగ్రోత్ అయిపోయింది. అవును. సో అందువల్ల ఏంటంటే మనకు 2016లో 2-3 ఇంపార్టెంట్ ఇది ఫ్యాక్టర్స్ మీకు యాడ్ అయినాయి మార్కెట్లో ఇండియా వైడ్. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది, మనకి రెరా వచ్చింది. రెరా క్రియేటెడ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. దెన్ సెకండ్ బౌన్సర్ వాజ్ జిఎస్టీ. అవును. థర్డ్ బౌన్సర్ వాజ్ డిమాండేషన్, ద బిగ్గెస్ట్ బౌన్సర్. అవును. సో ఆల్ ఓవర్ ఇండియా ఏమైపోయిందంటే మిగతా హైదరాబాద్ మార్కెట్ ఏమైపోయింది, 2009 రెసెషన్ తర్వాత హైదరాబాద్ పొలిటికల్ అన్సర్టనిటీ మూలంగా స్టేట్ బైఫర్కేషన్ అయితేనేమి, సీఎం అప్పుడు చనిపోవడం వల్ల అయితేనేమి, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అయితే ఎఫెక్ట్ ఇన్ ద మార్కెట్. 2009 ఆల్ ఓవర్ ఇండియా రెసెషన్లో నుంచి రికవరీ స్టార్ట్ అయింది 9-10లో. సో అండ్ దెన్ రికవరీ స్టార్ట్ అయ్యి పీక్ టచ్ చేసేది 2016కి. అవును. సో అక్కడ డిమాండేషన్ రాగానే సడన్గా క్రాష్ అయిపోయినాయి. అవును. మనకి రికవరీ ఎప్పుడు లేదు. మన అంటే ఆల్ ఓవర్ ఇండియా ఒక సైకిల్లో పోతే మనం వీఆర్ లెఫ్ట్ అవుట్ అనమాట ఫ్రమ్ ద మార్కెట్. సో వీఆర్ ఇన్ డిఫరెంట్ సైకిల్. అబ్సల్యూట్లీ. సో పోస్ట్ డిమాండేషన్ ఏమైపోయింది, బాటంలో ఉన్న ఇండియా మొత్తం మీద బాటంలో ఉన్న మార్కెట్ ఒక హైదరాబాద్ మాత్రమే. అవును. సో దట్ హ్యాస్ గివెన్ అస్ కాన్ఫిడెన్స్. అంటే ఇక్కడ ఇన్వెస్టర్ కూడా ఇంకా పోవడానికి ఏమీ లేదు అని చెప్పేసి ఫస్ట్ ఇన్వెస్టర్కి ఇక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్లస్ బయట మార్కెట్లో ఉన్న ఇన్వెస్టర్ కూడా హైదరాబాద్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అలాగే డెవలప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండింది. తర్వాత గవర్నమెంట్ కూడా వెరీ ప్రొయాక్టివ్. అండ్ అవుటర్ రింగ్ రోడ్ అయిపోయింది. సో అన్ని ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు డ్రైవ్ ఇది డెవలప్మెంట్ హియర్. సో అడ్వాంటేజ్ ఉండింది. అన్ని ఫ్యాక్టర్స్ కలిసి హైదరాబాద్ మార్కెట్ ఒక భూమి వచ్చింది. ఓకే. బట్ ఆ భూమిలో మెజారిటీ కూడా ఇఫ్ యూ సీ దట్ భూమ్ రెసిడెన్షియల్లో అంటే అంత యాక్టివ్గా ఇది ప్రొజెక్షన్స్ రాలేదు, డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వలేదు. అవును. ఎందుకంటే పాత సప్లైని అబ్జర్వ్ చేసుకుంటున్నారు. అంటే పాత సప్లైని డెవలపర్ చేస్తున్నాడు. ఈ వాస్ ట్రైంగ్ టు రికవర్ ఫ్రమ్ ద లాసెస్. సో దేవర్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అప్పుడున్నటువంటి మెజార్ 90% అంతా కూడా పాత ప్రాజెక్ట్స్. అవును. ఒక 10% కొత్త ప్రాజెక్ట్ లాంచెస్ వచ్చినాయి. అవును. బట్ ఆ రోజు అంటే ప్రిడామినెంట్లీ అప్పుడు యాక్టివ్గా ఉన్న డెవలపర్స్లో అంటే రెసిడెన్షియల్ యాక్టివ్ ఉన్న డెవలపర్స్ కూడా బికాస్ కమర్షియల్ మార్కెట్ వాస్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ వెల్ బికాస్ గవర్నమెంట్ వాస్ ప్రాక్టికల్లీ మార్కెటింగ్ హైదరాబాద్. సో లీజింగ్ వాజ్ హ్యాపెనింగ్ అట్ ర్యాపిడ్ పేస్. అవును. సో రెసిడెన్షియల్ డెవలపర్స్ కూడా కమర్షియల్లోకి వచ్చారు. అవును. సో ఏమైపోయింది, ప్రిడామినెంట్లీ కమర్షియల్ స్పేస్ మీద లార్జ్ డెవలప్మెంట్ అంతా కమర్షియల్ మీద ఫోకస్ వెళ్ళిపోయింది. అది ఒక సైడ్. ఇంకో సైడ్ ఏమైపోయిందంటే ల్యాండ్ మీద ఇది ఈ లేఅవుట్స్ ప్లాటింగ్లోకి వచ్చేసరికి ఓపెన్ అయిపోయినాయి మార్కెట్స్. ఎందుకు ఓపెన్ అయినాయి అంటే అదే పీరియడ్లో అమరావతి అనౌన్స్మెంట్ అయింది. అనౌన్స్మెంట్ అయినప్పుడు చాలా మంది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఆ మార్కెట్ నుంచి వెళ్దామని చాలా మంది ట్రై చేశారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే నేను కూడా పర్సనల్గా వెళ్ళి చూసాను, ఎక్స్ప్లోర్ చేసినాను. చూసినప్పుడు రేట్లు వెళ్ళిన తర్వాత అంటే విజయవాడ నుంచి ఒక 20-30 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత కూడా 2-3 కోట్లు ఎకరాల రేట్లు చెప్పేసరికి ఇది కొన్ని దగ్గర 30 కోట్లు 15 కోట్లు ఎవరి ఇష్టం వచ్చాడు. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ మ్యాచ్ చేయడం అంటే పీపుల్ వర్ కన్ఫ్యూజ్డ్. ఆ రేట్లు చూసి హైదరాబాద్ రేట్లు కంపేర్ చేసుకునేసరికి ఒక 50 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న ల్యాండ్స్ అంతా చాలా చీప్గా కనిపించింది. అంటే అప్పుడు దాకా ఎక్స్పెన్సివ్ అనిపించిన ల్యాండ్స్ ఎస్పెషల్లీ ఇది ఎక్కడో ఒక 30 కిలోమీటర్ దూరం వెళ్ళి విజయవాడలో ఆ చుట్టుపక్కల 2 కోట్లు 3 కోట్లని ఇక్కడ 20 లక్షలు 30 లక్షలు అయినసరికి పీపుల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ హియర్. అవును. ఇది ల్యాండ్స్ పరంగా వస్తే. సో బికాస్ దే హ్యాడ్ మచ్ బెటర్ రెఫరెన్స్ పాయింట్. అవును. సో దే స్టార్ట్ యాక్చువల్లీ ఒక వైపున ల్యాండ్ మార్కెట్ ఓపెన్ అయింది. సో టిపికల్ అంటే ఓల్డ్ స్కూల్ ఇన్వెస్టర్ మొత్తం ల్యాండ్ మీద పెట్టుకుంటా పోతే మెచ్యూర్ ఇన్వెస్టర్ కమర్షియల్ ఇన్వెస్టర్లో పెడతా పోయినాడు. అవును. రెసిడెన్షియల్ ఎండ్ యూజర్ మాత్రం ఉన్నాడు. అవును. సో అది కమర్షియల్ అనేది కోవిడ్ వచ్చేంత వరకు డిమాండ్ ఎక్కడ ఆగలేదు. అవును. బట్ ప్లాటింగ్ వచ్చే స్టాగ్నేషన్ వచ్చేసింది. సో పీపుల్ హూ హ్యావ్ ఇన్వెస్టెడ్ దెన్ ఆ డెవలపర్స్ హూ ఆర్ ఇన్ దట్ బిజినెస్ విల్ అగ్రీ విత్ మీ ఆన్ దిస్. 2019 వచ్చేసరికి దే హ్యావ్ సీన్ ఎ స్లో డౌన్. Some of them have withdrawn from the projects also. I know of projects even I have withdrawn. Okay. Yes. తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆఫీస్ స్పేస్ డౌన్ అయింది. సడన్లీ డిమాండ్ ఫర్ ఆఫీస్ స్పేస్ హాస్ గాన్ డౌన్. అవును. అండ్ దెన్ సడన్లీ ఏమైంది, ఆ పీరియడ్లో రెసిడెన్షియల్లో డిమాండ్ పికప్ అయింది. ఎందుకు పికప్ అయింది రెసిడెన్షియల్? అందరూ ఇంట్లో ఉండడం మొదలు పెట్టాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్పటి వరకు మనకి మన సోషల్ స్ట్రక్చర్ మనకు అర్థం కాల. అవును. బికాజ్ ఏమైంది, మోస్ట్ ఆఫ్ ద ఇది అంటే ఇఫ్ యూ రిమెంబర్ ఆ టైంలో దేర్ వర్ సో మెనీ పీపుల్ హూ సైడ్ మార్కెట్ విల్ క్రాష్, రియల్ ఎస్టేట్ పడిపోతుంది, ఇది పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెద్ద పెద్ద నేమ్స్ పెద్ద పెద్ద కంపెనీస్ రిసర్చ్ రిపోర్ట్లలో మార్కెట్ క్రాష్ అవుతుంది అన్నప్పుడు we were the only institution and Air India is the only institute which said the market would boom. We are given the reasons then. So I'll again bring back those reasons. ఆ రోజు పెరగడానికి కారణం ఏంటంటే ఒకటి there was huge మన తెలియకుండానే we marketed home more than anybody else. మన స్లోగన్ ఏంటి, ఫోన్ మాట్లాడినా మెసేజ్ చేసినా స్టే హోమ్ స్టే సేఫ్ అంటా కూర్చొని హోమ్ అంటా కూర్చొని మనం భజన చేస్తా అందరూ ఇంట్లోనే ఉన్నాం ఒకటి. సో రెండోది వచ్చేసరికి ఏంటంటే నీకు ఫ్యామిలీస్ లో వచ్చారు 3 generations ఫర్ ద ఫస్ట్ టైం దే వర్ స్టేయింగ్ టుగెదర్ ఇది ఫర్ 24 hours.
దట్ టు ఫర్ డేస్. అప్పటి వరకు తెలియదు. అంటే ఇప్పుడు మామూలుగా ఏంది 3 జనరేషన్స్ అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, వర్క్ చేసే యంగర్ జనరేషన్ ఉంటుంది, తర్వాత వచ్చరికి కొంచెం రిటైర్డ్ పేరెంట్స్ ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక టైం ఫ్రేమ్లో ఇప్పుడు 7 o'clock పిల్లలు స్కూల్కి వెళ్తే, ఇది 9 o'clock ఫ్యామిలీస్ వర్కింగ్ క్లాస్ ఆఫీసులకి వెళ్తే, మిగతా టైంలో ఇది రిటైర్డ్ ఫ్యామిలీలో అది ఏజ్ గ్రూప్ అంతా ఫ్యామిలీ ఇంట్లో ఉంటే, సాయంత్రం ఒకరు 4 గంటలకు వచ్చేవారు, ఒక 6 గంటలకు వస్తే రిటైర్డ్ ఒక జనరేషన్ బయటకు వెళ్ళేవాళ్ళు, ఒక లోపలికి వచ్చేవాళ్ళు. అండ్ ద మోస్ట్ డిన్నర్ టైంలో 1.5 hour వాళ్ళు ప్రైవేట్. ఈ రిక్వైర్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది పెరుగుతూ పోయింది, అవసరం లేదు, అది కనపడలేదు వాళ్ళకి. ఎప్పుడైతే మీరు సడన్ గా నువ్వు 24 hours ఒకటే ఇంట్లో కూర్చున్నామో ఆ ప్రైవసీ ఇష్యూస్ వచ్చినాయి. దేర్ ఆర్ సో మెనీ అదర్ ఇష్యూస్ విచ్ ఎఫెక్టెడ్ దెమ్ సైకలాజికలీ. సో దట్ ఆల్సో క్రియేటెడ్ డిమాండ్ ఫర్ బిగ్గర్ సైజ్. అంటే వాళ్ళ తెలియకుండా సైకలాజికల్లీ దే స్టార్ట్ థింకింగ్ ఆఫ్ ఎ బిగ్గర్ స్పేస్. 1000 SFT లో 2000 SFT 2 లైఫ్ గ్యారంటీలు ఎవరికి లేవు. ఉంటావో పోతావు వాడికి తెలియదు. ఆ పేరు అది ఫియర్ ఫ్యాక్టర్ ఉంది. సో విచ్ అంటే సేవింగ్స్ ఉన్నాడు ఏమనిపించింది, నేను ఎవడికో డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఇంత వాడు ఉంటాడో పోతాడో తెలియదు. ఇంకోటి నేను నాకు ఆ డబ్బు పెట్టుకుని అనుభవించకపోతే భయమైంది. ఇట్లా దేవర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ హిస్ మైండ్. సేమ్ టైంలో ఏమైందంటే గవర్నమెంట్ హెస్ బ్రాట్ డౌన్ దర్ ఇంట్రెస్ట్ రేట్స్ విచ్ గేవ్ దమ్ ఫ్లెక్సిబిలిటీ. బికాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది లోన్ అంటే ఇప్పుడు నాకు ₹1,00,00,000 లోన్ ఎలిజిబిలిటీ ఉంటే ఇట్ వెంట్ అప్ టు 1.3 crores. ఈఎంఐస్ లేదు, ఈఎంఐ నాకు తగ్గిపోయింది. సో గివ్ మీ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ అది టు బై అ న్యూ హోమ్. అబ్సల్యూట్లీ. ఇల్లు కొనుక్కోవడానికి వీళ్ళు కొనుక్కున్నాడు, ఆల్రెడీ 2 bedroom ఉన్నాడు, 3 bedroom వెళ్ళాడు, 3 bedroom 4 bedroom వెళ్ళాడు, 4 bedroom విల్లాకి వెళ్ళాడు. సో దే ట్రై టు మూవ్. సో ఆ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు సప్లై లేదు ఇక్కడ. అవును, ఆ రోజున సిచ్యువేషన్ లో. బికాస్ 2009 నుంచి ఇది యాజ్ అ సెడ్ రైట్ 2017 వరకు కొత్త ప్రాజెక్ట్స్ పెద్ద లాంచ్ అవ్వలేదు. అవును. సో లాంచ్ అయినవి కూడా కంప్లీషన్ దగ్గరలో లేవు. సడన్లీ యూ హ్యాడ్ ద డిమాండ్. ఆ డిమాండ్ అబ్జర్వ్ చేయడానికి మార్కెట్లో సప్లై లేదు. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఈ రోజు మార్కెట్ ని శాసిస్తున్నాయి. దట్ హాస్ డ్రివెన్ ద మార్కెట్. ఎగ్జాక్ట్లీ. బట్ ప్రాబ్లం ఏమైపోయింది, ఆ రోజున ఇంట్రెస్ట్ రేట్ ఈరోజు ఉందా? లేదు. ఓకే, ఆ రోజున ఫ్లెక్సిబిలిటీ ఇచ్చిన గవర్నమెంట్ విత్డ్రాన్. అవును. నౌ బట్ మనం రేట్లు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించింది ఎందుకు? ఈ ఎక్కువ మంది కొనడానికి. మనం రేట్లు పెంచేసి ఏం చేసాం? గవర్నమెంట్ ఇచ్చిన అడ్వాంటేజ్ ని మనం వి మిస్యూటిలైజ్, వి పుష్ ద ప్రైజెస్. అవును. ఓకే, ఫర్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్. అంటే నేను టాకింగ్ ఫర్ ద ఇండస్ట్రీ. యాక్చువల్లీ మీరు నాకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కూడా చెప్తున్నారు, పాయింట్ కూడా. ఒక ఇన్వెస్టర్ అనేవాడు, ఒక కస్టమర్ అనేవారు, ఎస్పెషల్లీ NRI కస్టమర్స్, వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ మార్కెట్ గురించి ఏం జరుగుతుంది అనేది, రోజువారీ ట్రాన్సాక్షన్ గురించి కొంచెం ఐడియా ఉండకపోవచ్చు. సో వాళ్ళందరికీ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ 3 factors విచ్ విల్ డిఫైన్, అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. వన్ మోర్ పాయింట్ యాడ్ ఫనీ. సో ఇది మార్కెట్ ని డ్రైవ్ చేసినాయి. నాకు 3 factors అండ్ స్లోగా దే బీన్ విత్డ్రాన్. అవును. పీపుల్ హూ వాంటెడ్ ఇన్వెస్ట్ హావ్ ఇన్వెస్టెడ్. అవును. బట్ సప్లై లేని దగ్గర సప్లై క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను ఒక చిన్న రేషనల్ ట్రై టు ఎస్టాబ్లిష్. ఓకే, ఇప్పుడు ఒక మార్కెట్ లో ఒక 10 crore అంటే ఒక 5 crores ప్రోడక్ట్ కి ఒక 1000 customers ఉన్నారు. అవును. The moment you push the price to 7 crores, will you have the same 1000 customers there? లేదు కదా. So the numbers would come down. You push it to 10, it will be less than half. Absolutely. But నీకు 5 crores లో డిమాండ్ ఉన్నప్పుడు 1000 customers ఉంటే 10,000 ఉన్నప్పుడు 500 అయ్యారు. బట్ ప్రాబ్లం ఏం జరిగింది, 10 crores లో డిమాండ్ ఉంది అనుకునేసి 10 crores లో 500 customers ఉంటే you created 5,000 units. ఎగ్జాక్ట్లీ. టుడే. సో ఆ ఇన్వెంటరీ ఎక్కువైపోయింది. ఫస్ట్ వీ హావ్ క్రియేటెడ్, ఓకే, మనము వాపుని చూసి బల్బ్ అనుకున్నాం. అవును. ఫస్ట్ we did not read it properly. అవును. That's point number 1. And then we kept on pushing the prices. ఎగ్జాక్ట్లీ. ఎందుకు వచ్చినాయి ఈ ప్రైజెస్? ఫస్ట్ యాక్చువల్గా కన్స్ట్రక్షన్ లో రేట్లు కన్నా కూడా డెవలపర్ డి నాట్ డూ దిస్. అవును. ఐ వుడ్ సే మీ ట్రెడిషనల్ టిపికల్ డెవలపర్ అంటే పీపుల్ హూ బీన్ సీయింగ్ మల్టిపుల్ సైకిల్స్ డి నాట్ రియలీ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. ఎవరైతే మధ్యలో ఎవరైతే ఈ మార్కెట్ ని క్యాపిటలైజ్ చేసుకుందాం వచ్చిన డెవలపర్స్ ఎవరైతే, ఐ వుడ్ నాట్ సే 100% నేను చెప్పను, దేర్ ఆర్ మెజారిటీ, దే ట్రై టు capitalize on this because they never understood the cycles. తీసుకోవడం ట్రై చేశారు. They never understood the cycles. They tried to they pitched in, and unfortunately traditional developer, but they started to create in the competition when it came to land. So traditional developer was out of the market. Thank you so much, Sumant garu. ఈ పాడ్కాస్ట్ లో ఒక ఏజెంట్, ఒక కస్టమర్, ఇన్వెస్టర్ అండ్ బిల్డర్, ఈ నలుగురిని స్టేక్ హోల్డర్స్ ని మనం టచ్ చేసాం. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాం. ఐ హోప్ మీ ఈ సమయం మా వ్యూవర్స్ అందరికీ కూడా ఒక మంచి నాలెడ్జబుల్ అండ్ ఎన్రిచ్మెంట్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ మీరు రావాలి మా స్టూడియోకి. అండ్
ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద మనం ఇంకా కొంచెం విశ్లేషణ మీద మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. Thank you, Funny. I'm happy that I found a channel who is wanting to really contribute to the industry, because normally I've seen I follow a lot of channels, but there are some good channels also. But I somewhere felt okay that అంటే జెన్యున్ గా మార్కెట్ లో ఉన్న ఏదైతే జరుగుతుందో దాన్ని చాలా మట్టికి ఎక్కడో కొన్ని ముందు ఫిల్టర్స్ పెట్టుకుంటాయి. I think it will be a phenomenal job, because you're trying to be honest really for your viewers, and I wish you do more such episodes which are educating for the industry. I think it is much needed today. Market law information is the most important thing that is needed today. Unfiltered information is required. I'm happy that Hyderabad Growth channel has taken the lead, and I wish you all the best. And I'm pledging to you that whenever you need me, I'll be more than happy to be there. థ్యాంక్ యూ వెరీ మచ్ సుమంత్ గారు.